భయపడుతుంది అంటున్నావు? ఆడపిల్ల అని గ్యారంటీయేనా? మేధ మళ్ళా నవ్వింది. ఎంత నమ్మకం నీకు అంది. నువ్వు దగ్గరకు వచ్చి కూర్చుని ఇలా నవ్వుతూ కబులు చెప్పి నవ్విస్తుంటే నేను పని చేయలేను బంగారు తల్లి. రజనీ పెన్ పక్కన పెట్టేశాడు. అదేం చిత్రం, నువ్వు పక్కనుంటే నేను రెట్టింపు పని చేయగలుగుతానుగా. అది నీ గొప్పతనం, ఇది నా బలహీనత. మేధ అతని బుగ్గని పట్టుకుని సాగదీస్తూ అలాగా అమ్మా అంది. అదేమిటి అన్నాడు బుగ్గని వదిలించుకోకుండానే. పాపాయి పుట్టబోతోందిగా, ఎలా ఆడించాలా అని ప్రాక్టీస్ చేస్తున్నాను. నిజంగా? అయితే నేను చేస్తాను. రజనీ వెంటనే లేచి మేధాని చట్టుకున్న 2 చేతుల మధ్య ఎత్తేసి, మా తల్లిగా, మా బంగారు కొండగా, డాడీ పని చేసుకుంటాడమ్మా, అల్లరి చేయకమ్మా. డాడీ బజార్ నుంచి చాక్లెట్ తెచ్చిస్తాడుగా అచ్చు చిన్నపిల్లని అన్నట్లు అంటుంటే అతని మెడ చుట్టూ చేయి వేసిన మేధ విరగబడి నవ్వసాగింది. మేధ అలా నవ్వుతుంటే అతనికి ఇంకా ముద్దు చేయబుద్దేస్తోంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఎవరో వచ్చారు, దించు నన్ను అంది మేధ. నేను దించనుగాక దించను. కాలింగ్ బెల్ మళ్ళా మోగింది. అబ్బా, నీకు పుణ్యం ఉంటుంది, వదులు బాబు. మరి ఇంకెప్పుడు పని చేసుకుంటున్నప్పుడు డిస్టర్బ్ చేయనని చెప్పు. ఇప్పటికి సరే. అతను దించేయబోయిన వాడల్లా ఆపాడు. అంటే అమ్మాయి మేధ, అబ్బాయి రజనీకాంత్ తలుపులు బాదుతూ వినిపించాయి. సత్యం, ప్రభాకర్ వాళ్ళ అత్తయ్య సుందరమ్మ గారు అంది మేధ. సుందరమ్మ గారా? అయితే నేను వదిలేయాల్సిందే. ఆవిడ గొంతు ఒక ఫ్యాక్టరీ సైరన్. తలుపులు తీయకపోతే బుల్డోజర్లా తలుపులు విరక్కొట్టి వచ్చేస్తుంది. తలుపులు విరిగితే ఇంటాయంతో గట్టి పేచి. రజనీ సణుక్కుంటూ మేధను దించేశాడు. మేధ వెళ్ళి తలుపు తీసింది. ఆవిడ లోపలికి వస్తూ, పగలే ఇట్లా తలుపులు బిడాయించుకుని కూర్చున్నారేమర్రా, మా రోజుల్లో అయితేనా? ఆవిడ మాటిమాటికి ఆవిడ చిన్ననాటి సంగతులు చెప్తూ ఉంటుంది. మీ రోజుల్లో ఇంతగా దొంగలు లేరుగా పిన్ని గారు. ఇక్కడ తలుపులు వేసుకోకపోతే పగలే వాళ్ళ హడావుడి ఎక్కువ అంది మేధ నవ్వుతూ. ఆమెను చూడగానే రజని పేపర్లు పెన్ తీసుకుని పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. మేధ, సుమతికి నొప్పులు వస్తున్నట్టున్నాయమ్మా. ప్రభాకర్ ఇంకా ఇంటికి రాలేదు. నాకేమిటో చాలా కంగారుగా ఉంది. ఏం చేయాలో తోచటం లేదు. అందుకే నీ దగ్గరకు వచ్చాను తల్లి అంది ఆవిడ ఆదుర్దాగా. అలాగా? అయ్యో, వెంటనే చెప్పరే మరి. ఇప్పుడే వస్తాను, ఒక్క క్షణం. మేధ లోపలికి వెళ్ళింది. రజనీ అంది. విన్నాను. ఆవిడ గొంతు మైల్ దూరం వినిపిస్తుందిగా. వెళ్తున్నావా? డాక్టర్ విజయలక్ష్మి దగ్గరికి తీసుకువెళ్ళి చూపించి వస్తాను. కాన్పు కష్టమవుతుందని, సిజేరియన్ చేయాలని ఆవిడ ముందే హెచ్చరించింది. గబగబా చెప్పులు వేసుకుంటూ అంది. వెళ్తాను. దగ్గరకు వచ్చి రజనీ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. త్వరగా రా. మేధ నడుం చుట్టూ చేయి వేసి ఒకసారి దగ్గరకు తీసుకుని హత్తుకుని వదిలాడు. ఇద్దరిలో ఎవరు బయటికి వెళ్ళాలన్నా అలా చేయటం అనుకోకుండా ఒక అలవాటైపోయింది. నువ్వు వచ్చే లోపల అడ్వర్టైజ్మెంట్ రాసేస్తాను అన్నాడు. మేధ సుందరమ్మ గారితో వెళ్ళిపోయింది. ప్రభాకర్ 5-6 నెలల క్రితం సుమతిని హాస్టల్లోంచి తీసుకువచ్చినప్పుడు వేరే ఇల్లు కోసం చూస్తుంటే అనుకోకుండా మేధ ఉండే ఇంటి పక్క వీధిలోనే ఇల్లు దొరికింది. మేధకి దగ్గరగా ఉంటారు అని అతను సంబరపడ్డాడు. కాపురం పెట్టగానే మేనత్తను తీసుకువచ్చి పరిచయం చేశాడు. తర్వాత ఆవిడ చీటికి మాటికి వస్తూ ఉండేది. ఆవిడ ఇంట్లో పని క్షణంలో చేసేస్తుంది. ఇక తోచదు. ఎవరితోనైనా చేరి కబుర్లు పుకార్లు గురించి మాట్లాడాలంటే ఆవిడకి ఎనలేని సరదా. పిండి వంటలు బ్రహ్మాండంగా చేస్తుంది. రజనీ ఓ రోజు, మేధ, లాభం లేదు, నేను ఆవిడ పోరు పడలేను, ఎప్పుడు ఎక్కడొచ్చి తలుపు కొడుతుందోనని భయం వేస్తోంది అన్నాడు. రాత్రి 9 గంటలకు తోడు వేయడానికి పెరుగు కావాలి అంటూ వచ్చి లైట్లు తీసేసి ఉండటం చూసి, అప్పుడే పడుకున్నారుట్రా, అదే మా కాలంలో అయితే అంటూ మొదలు పెడుతుంది. రజనీకి ఆవిడంటే భయం, చిరాకు. మేధకి అవేం లేవు. ఆవిడని చూస్తే జాలేస్తుంది. చిన్నప్పుడే భర్త పోయాడు. మంచి ఆరోగ్యంగా ఉంది. వయసుని కాలాన్ని ఏం చేయాలో తెలియక చాలామంది ఆడవాళ్ళు ఇలా తయారవుతారని పరి అంకుల్ ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. మేధ, రజనీ కలిసి ఈ మధ్యనే మేధ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అని స్వంతగా కంపెనీ తెరిచారు. ఇంటికి చిన్న బోర్డు పెట్టుకున్నారు. ముందు గదే ఆఫీస్ అయింది. అది పెట్టిన వేళా విశేషం ఏమిటో కానీ వెంటనే ఒక సబ్బుల కంపెనీ తాలూకు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. దాని తర్వాత ఒక బ్యూటీ క్లినిక్, తర్వాత ఒక ట్రావెలింగ్ ఏజెన్సీ, ఆ తర్వాత వెంటనే ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇల్లు సరిపోనట్లయింది. అతనికి పని ఎక్కువైంది. దాంతో రాబడి కూడా పెరిగింది. పుట్టబోయే పిల్లలు అదృష్టవంతులే అంది సుందరమ్మ గారు. ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగినందుకు మేధకి ఆనందంగా అనిపిస్తోంది. త్వరలోనే అదే వీధిలో ఉన్న కాస్త పెద్ద ఇంట్లోకి మారారు. మేధ అప్పుడప్పుడు వెళ్ళి
సుమతికి ధైర్యం నూరిపోస్తూ ఉండేది. చూడు సుమతి, నువ్వేం తప్పు చేయలేదు, మోసగించబడ్డావు అంతే. నువ్వు దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. నువ్వు ధైర్యంగా ఉంటే ఎవరు నిన్నేమీ అనరు. నువ్వు ముందే నేను తప్పు చేసేశాను అని మెడలో గుదిబండని వేళ్లాడి తీసుకున్నట్లు తల సిగ్గుతో వాల్చి నడిచావనుకో, అందరూ అది బలహీనతగా భావించి చులకనగా చూస్తారు అంటూ నచ్చ చెప్పేది. సుమతి మేధ హితవచనాలతో కోలుకుంటోందని ప్రభాకర్ రజనీ దగ్గర కూడా అప్పుడప్పుడు అంటూ ఉండేవాడు. మేధ అంతగా చెప్పకపోతే సుమతి ఏదో ఒక అఘాయిత్యం చేసేదని అతనికి బాగా తెలుసు. మేధ అంటే అతనికి ఎనలేని కృతజ్ఞత. సాధ్యమైనంతగా అడ్వర్టైజ్మెంట్స్ రావాలని తాపత్రయపడసాగాడు. మేధ సుమతిని డాక్టర్కి చూపించడం, నొప్పుల్లాగానే హాస్పిటల్కు తీసుకువెళ్తానని బాధ్యత వహించడంతో అతనికి చాలా నిశ్చింతగా ఉంది. బిడ్డ పుట్టగానే అనాథాశ్రమానికి ఇచ్చేసే ఏర్పాటు కూడా చేసింది మేధ. సుమతికి బిడ్డ దక్కలేదని చెప్పాలని నిర్ణయించుకున్నారిద్దరు. అబ్బబ్బా, ఈ ప్రభాకర్ సుమతి, ఈ అన్నాచెల్లెళ్ళిద్దరూ నీ టైంని తినేస్తున్నారు అనేవాడు రజని. అలా అనుకు రజని. ఈ సంఘంలో ఒకరికి ఒకరు సాయంగా అండగా నిలిచి జీవించే పరస్పర మైత్రి సహజీవనం లేకపోతే చాలా కష్టం. ప్రభాకర్ చూడు, మనకి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేలా ఎలా సాయం చేస్తున్నాడో అంది. అవుననుకో అన్నాడు రజని. మేధకు తెలుసు ప్రభాకర్కి సాయపడినందుకు. రజనీకి ఏ బాధ లేదు. తను గంటల కొద్దీ దూరంగా ఉండిపోతేనే అతనికి అసహనం. ఆ బాధ తనకే తెలుసు. రాత్రి పొద్దుపోయిన తర్వాత మేధ ఇంటికి తిరిగి వచ్చింది. మనిషి అలసటగా నీరసంగా ఉంది. ఏమైంది? మేధని కూర్చోమని ఫ్యాన్ వేస్తూ అడిగాడు రజని. ఆపరేషన్ అయింది. సుమతికి ఆడపిల్ల కలిగింది. ప్రభాకర్ వచ్చాడా? పిల్లని అనాథ ఆశ్రమం వారికి అప్పగించి వచ్చాం. మేధ అతని వంక బేలగా చూసింది. కళ్ళ నిండా నీళ్లు చివ్వున కమ్ముకుని వచ్చాయి. అతని నడుం చుట్టూ చేతులు బిగించి అతని పొట్టలో తలదాచుకుంది. రజని, ఏ పిల్లలకి అలాంటి దురదృష్టం వద్దు. పుట్టిన అరగంట లోపలే నా అనే వాళ్ళకి దూరం అవటం, పిల్ల బ్రతికుండగానే తల్లికి చచ్చిపోయిందని చెప్పటం, ఓ గాడ్, ఐ కాంట్ బేర్ ఇట్. సుమతిని ఈ స్థితికి తెచ్చిన రాక్షసుడు ఎక్కడున్నా సరే పట్టుకు లాక్కువచ్చి ఈ పిల్లని పెంచు అని నయానో భయానో ఆ పని జరిగేలా చూడాలనిపిస్తోంది. నా రక్తం ఉడికిపోతోంది. రజనీకి మేధ సున్నితమైన మనసు తెలుసు. అతను మేధని సముదాయిస్తున్నట్లు వీపు మీద చేయి వేసి నిమురుతూ నచ్చ చెప్తున్నట్లు అన్నాడు. మేధ, ఇందులో అంత బాధపడాల్సిందేముంది చెప్పు. లోకంలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. వీటికి అంతం లేదా? తెలియదు. పురుషుడు ప్రేమలో స్వేచ్ఛని కోరుకుంటాడు. స్త్రీ బాధ్యత కూడా కావాలంటుంది. ఈ రెండింటికి లంగర్ అందటం లేదు. ఏయ్! అతను హఠాత్తుగా మేధ భుజాలు పట్టి బలవంతంగా ఎత్తి ఆమెను మోచేతి దూరంలో పెట్టి ఆనందంగా చూస్తూ, ఈరోజు నువ్వు వెళ్ళిన తర్వాత ఒక అద్భుతం జరిగిపోయింది అన్నాడు. ఏమిటది? తడిసిన కళ్ళు ఎత్తుతూ అడిగింది. జనరంజని సిమెంట్ కంపెనీ వారు వచ్చారు. అడ్వర్టైజ్మెంట్ కావాలట. పెద్ద ఆఫర్. దాదాపు అగ్రిమెంట్ పూర్తి అయింది. ఇదిగో షరతులు ఒప్పందాలు తయారు చేశాం. పెద్ద ఆఫర్. అతను ఉత్సాహంగా వెళ్ళి కాగితాలు తెచ్చాడు. మేధని ఒడిలో కూర్చోపెట్టుకుని చదివి వినిపించాడు. నిజంగానా? అంది నమ్మలేనట్టు. నిజం అన్నాడు అతను. ఆ రాత్రి మేధ పడుకుందన్న మాటే గాని మాటి మాటికి ఆ శిశువే గుర్తు రాసాగింది. మనసంతా బాధగా ఉంది. ఆ శిశువుని తనని కన్నవాళ్ళ అవసరం లేదన్నట్లు దూరంగా తీసేశారు. మేధ ఆలోచిస్తోంది. తనేం చేసింది? తన తల్లిదండ్రుల్ని వదిలి వచ్చేసింది. ఈ ఆలోచన రాగానే మేధ మనసులో బాధ రెట్టింపైంది. వారికి దగ్గరవటం ఎలా? ఎన్నాళ్ళు ఈ దూరం? ఎప్పటికి వారి ఆగ్రహం తగ్గుతుంది? ఎప్పటికి తన మనసు వారికి అర్థమవుతుంది? అయ్యో, నెలలు గడిచిపోతున్నాయే. మేధకి ఏడుపు వస్తుంది. తను చదువు మానినందుకు కానీ, టీటీ వదిలేసినందుకు కానీ, డ్యాన్స్ మర్చిపోయినందుకు కానీ, డబ్బు లేకుండా ఇలా నిరాడంబరంగా ఉన్న జీవితం గడుపుతున్నందుకు కానీ మేధకి ఏమాత్రం బాధలేదు. తల్లిదండ్రులు గుర్తుకు వస్తే మాత్రం మనసు ఆవేదనతో గిలగిల్లాడుతుంది. వారికి ఎలా చేరువవ్వాలి? ఏం చేస్తే కోపం పోతుందా? వారు తన పట్ల ప్రసన్నమవుతారా అని ఆలోచించసాగింది. మొదట్లో మేధకి తన ఈ వివాహాన్ని తల్లిదండ్రులు తప్పక ఆమోదిస్తారని నమ్మకం ఉండేది. చిన్నప్పుడు చెప్పకుండా చేసిన అన్ని పనులలాగానే క్షమించేస్తారని అనుకుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వారి దగ్గర నుంచి ఏ రకమైన స్పందన రావటం లేదు. మేధకి ఎన్నడూ ఊహించంది జరిగినట్టుగా అనిపిస్తోంది. ఆ రోజు మేధ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సాయంత్రం వంటకి బీన్స్ కట్ చేస్తోంది. రజని కూర్చొని రాసుకుంటున్నాడు. వాకిట్లో స్కూటర్ ఆగిన శబ్దమైంది. కాలింగ్ బెల్ మోగింది. మేధ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా రవిచంద్ర, వెనకే రమ్యని ఎత్తుకుని సుహాసిని. మేధకి వారిద్దరినీ చూస్తుంటే ఆనందంతో దుఃఖంతో
నోటి మాటే రావటం లేదు. మేధ, లోపలికి రావచ్చునా, లేక పెళ్ళికి రాలేదని వెళ్ళగొడతావా మమ్మల్ని? రవిచంద్ర నవ్వుతూ అడిగాడు. రండి బావగారు, రండి అంది. రజని, ఎవరొచ్చారో చూడు అంటూ పెద్దగా కేక పెడుతున్నట్టుగా చెప్పింది. రజని లేచి వచ్చాడు. రవిచంద్ర లోపలికి వస్తూ అన్నాడు. మేధ, నీ పెళ్లి కార్డు వచ్చినప్పటి నుంచి నీ పెళ్ళికి వెళ్ళాలని నేను, వెళితే పెద్దమ్మ పెదనాన్నగారు బాధపడతారని మీ అక్క తగువులాడుతూనే ఉన్నాం. మేధ, ఇద్దరం రాజీ పడటానికి ఇన్ని రోజులు పట్టింది. మీ అక్క లేకుండా రాకూడదని నేను అనుకున్నాను. అక్క అంది మేధ. ఆ కళ్ళల్లో నీళ్లు ఉప్పొంగి వస్తున్నాయి. సుహాసిని మేధని కౌగలించుకుంది. మొదట్లో నీ మీద నాకు చాలా కోపం వచ్చింది. తిడుతూ ఉత్తరం కూడా రాశాను. నీకు అందిందో లేదో, కానీ తర్వాత నా మనసు ఉండబట్టలేకపోయింది. మొన్న ప్రభాకర్ వచ్చాడు. మాటల సందర్భంలో నీకు నెల తప్పిందని చెప్పాడు. నేను ఇక ఆగలేకపోయాను. మీ బావగారితో, ఏమండి, నేను తిడుతూ ఉత్తరం రాశాను, వెళితే నాతో మాట్లాడుతుందో లేదో అన్నాను. ఆయన, నువ్వు బయలుదేరు, మాట్లాడే వరకు మనం వెళుతూనే ఉందాం అన్నారు. నేను ఈ మధ్య పెద్దమ్మకి పెదనాన్నగారికి జరిగిందేదో జరిగింది, పట్టింపులు మానేయండి అని ఉత్తరం రాశాను అంది. మేధ సుహాసిని గుండెల్లో తలదాచుకుని వింటోంది. అబ్బా, అక్క కంఠం విని ఎన్నాళ్ళయింది. ఆ కంఠస్వరం వింటుంటే ఎంతో హాయిగా ఉంది. తల్లి దగ్గరికి వచ్చినట్టే ఉంది. కూర్చోండి, రజని చెప్పాడు. రమణి ఎత్తుకుని తీసుకువెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ తీసిచ్చాడు. మేధకి చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళు రాత్రి పొద్దుపోయే వరకు ఉండిపోయారు. సుహాసిని వెంట తెచ్చిన పళ్ళు, పూలు, చీర, జాకెట్, బొట్టు పెట్టి ఇచ్చింది. ఇవన్నీ ఎందుకక్క అంది. అలా అనకు, నిన్ను మా ఇంటికి తీసుకువెళ్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు కాదు. పెదనాన్నగారు వచ్చిన తర్వాత నువ్వు మొదట వారి దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి రావాలి. మేధ వాళ్ళని భోజనానికి ఉండమని అంది. ముందు గబాలను వెళ్ళి టీ కలిపి తెచ్చి ఇచ్చింది. రవిచంద్ర తాగి ఆశ్చర్యపోతూ, మేధ, నువ్వింత బాగా టీ కలపడమా? నేను నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు నేర్చుకున్నావమ్మా అన్నాడు. ఇదిగో మా గురువర్యులు, రజనీని చూపిస్తూ అంది. నేను నేర్పిన మాట నిజమే, కానీ గురువుని మించిన శిష్యురాలు అయిపోయింది. నేనే ఆశ్చర్యపోతున్నాను అన్నాడు రజని. మా మేధ ఏ విషయం చేపట్టినా ఫస్ట్న ఉండాల్సిందే అంది సుహాసిని. మేధ వంట ఇంట్లోకి వెళ్ళి వంట చేస్తుంటే సుహాసిని లోపలికి వచ్చింది. నేను చేస్తానులే అక్క అంది. పెద్దదాన్ని నేనుండి నీ చేత చేయించటమా అంటూ సుహాసిని కొంగు దోపి వంటలోకి దిగింది. ఇద్దరు తల్లిని గురించిన కబుర్లే చెప్పుకున్నారు. వాళ్ళు బొంబాయి వెళ్ళిన తర్వాత ఉత్తరం రాయటం కానీ ఫోన్ చేయటం కానీ చేయలేదట. తనే ఉత్తరాలు రాసిందట. రవిచంద్ర ఫోన్ చేశాడట. ముక్తసరిగా మాట్లాడారట. అసలు మాట్లాడటానికి ఇష్టపడని వారిలా ఉన్నారట. మేధ వింటుండిపోయింది. సుహాసిని అంది. మేధ, ఏమిటో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేశాను, కానీ నీ సంసారం ఇంత ముచ్చటగా ఉందని అనుకోలేదు సుమా. అనవసరంగా రజనీ మీద నేను మండిపడ్డాను, చాలా అపోహపడ్డాను అంది. అక్క, మమ్మీకి ఉత్తరం రాయివు, వాళ్ళని చూడాలని నా మనసు తప్పిస్తోందక్క అంది మేధ కన్నీళ్లతో. రాయకుండా ఉండగలనా? అవసరమైతే నేనే స్వయంగా వెళ్ళి దెబ్బలాడైనా తీసుకువస్తాను. అయినా ఈ వార్త విన్న తర్వాత పెద్దమ్మ దూరంగా ఉంటుంది అయ్యక అంది సుహాసిని నమ్మకంగా. నువ్వు వచ్చి ఎంత మంచి పని చేసావక్క అంది మేధ. ఏమిటో మేధ, నువ్వు ఇలాంటి పెళ్ళి నీ స్వయం నిర్ణయంతో చేసుకున్నావనేసరికి ఎంత కంగారు, భయం. మేధ, ఇది విన్నావా? విజయ్ నీ పెళ్ళికి సాయపడ్డాడని పెదనాన్నగారు అతన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించారు. అతని పెద్ద కేసులు 4-5 వేరే లాయర్కి వెళ్ళేలా చేశారట. విజయ్, మేధ పెళ్ళి నా చావుకొచ్చింది అంటూ గోల పెడుతున్నాడు. విజయ్ ఎలా ఉన్నాడక్క? అతనికే బాగానే ఉన్నాడు. రోహిణిని చూస్తే నువ్వు నమ్మలేవు. అసలు మనకు తెలిసిన ఆ రోహిణికి ఈ అమ్మాయికి పోలికే కనిపించదు. అంత దర్పం, టీవీ వచ్చాయి. అప్పుడు నాతో నీ స్నేహితురాలుగా అంత బాగా అక్క అని పిలుస్తూ మాట్లాడేదా? ఇప్పుడు కనిపిస్తే మాట్లాడదు, నేనే పలకరించాలి. విజయ్ భార్యని అన్నట్లు అణువణువున అహం ఒలకబోస్తోంది. దీన్నే కాబోలు నడమంత్రపు సిరి అంటారు. వాళ్ళిద్దరికీ అస్సలు పడటం లేదు. విజయ్ రోహిణిని నేను తొందరపడి పెళ్లి చేసుకున్నాను అని గోల పెడుతున్నాడు. ఇప్పుడు అతనికి ప్రతిదీ తొందరే. చేసేసి తర్వాత తీరిగ్గా బాధపడతాడు. ఆవిడగారు లేకుండా అతను ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అతని క్లయింట్స్ అందరూ రోహిణికి తెలియాల్సిందే. ఒక మాటలో చెప్పాలంటే విజయ్ ఎప్పుడు ఎక్కడ ఉండేది, ఎవరితో మాట్లాడేది, ఏం చేస్తుండేది రోహిణికి తెలియాల్సిందే. ఒక భార్యలా కాకుండా సిఐడి వెంటాడుతున్నట్టే అనుకో. మేధ వింటుండిపోయింది. ఆ రకంగా చూస్తే తనెంత హాయిగా ఉంది, తనకి ఎంత స్వేచ్ఛ. అందరూ కలిసి భోజనాలు చేస్తుంటే రమ టేబుల్ ఎక్కి కూర్చుని నేను వడ్డిస్తాను అని అల్లరి చేస్తుంటే తప్పు,
ఇది పిన్ని ఇల్లు అని సుహాస్ని వారిస్తుంటే మేధ అయితే తేడా ఏమిటి అని రమణి వడ్డించు అంటూ ప్రోత్సహించింది. కబుర్లతో జోక్స్తో నవ్వులతో సందడిగా ముగుస్తున్నాయి భోజనాలు. బావగారు, మీరు విజయ్ వెళ్ళి రజనీని బెదిరించారు కదూ అంది మేధ. రవిచంద్ర నవ్వుతూ, ఏం చేయను మేధ, డాడీ కోరిన పనిని వాళ్ళ ఉప్పు కారం తిన్న మనిషిగా కృతజ్ఞతతో చేయటం నా బాధ్యత. అది నేను నెరవేర్చాను. ఆ రోజు నువ్వు ఫోన్లో నా మీద కోపంగా ఉందని అన్నప్పుడే ఇదేదో నీకు తెలిసి ఉంటుందని అనుకున్నాను అన్నాడు. ఆ రకంగా నాకు ఉపకారం చేశారు సుమా. మీరు ఆ పని చేయకపోతే రజనీ పారిపోయేవాడు కాదు. నేను ఇంత త్వరగా ఈ నిర్ణయానికి వచ్చేదాన్ని కాదు. ఇది మీ ఉపకారమే అంది నవ్వుతూ. రవిచంద్ర వెళ్ళేటప్పుడు మేధ కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు. దేనికి బావగారు? నువ్వు ఏ పని చేసినా అందులో ఫస్ట్ ఉంటావు. నీ ఏకాగ్రత కృషి అలాంటిది. నువ్వు కోరి చేసుకున్న ఈ పెళ్ళి కూడా గ్రాండ్ సక్సెస్ చేసుకున్నావు. మీ మమ్మీ డాడీ వచ్చి చూస్తే తప్పక సంతోషిస్తారని నా నమ్మకం. ఆ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను బావగారు అంది మేధ. మేం కూడా ఆ క్షణం త్వరగా వచ్చేలా చేయాలని చూస్తున్నాం మేధ. మీ అక్కని బొంబాయి వెళ్ళమంటున్నాను. అవసరమైతే నేను కూడా వెళతాను అన్నాడు. థ్యాంక్స్ బావగారు అంది మేధ. ఆ నిమిషంలో రవిచంద్ర కళ్ళల్లో వాత్సల్యం చూస్తే మేధకి పునర్జన్మ ఎత్తినట్టుగా ఉంది. రజనీ ఊర్లో లేడు. జనరంజని సిమెంట్ కంపెనీ వారికి రజనీ రాసిచ్చిన పబ్లిసిటీ బాగా నచ్చింది. అత్యంత అధునాతనంగా ఆకర్షణీయంగా ఉన్న ఆ పబ్లిసిటీ వల్ల ఆ కంపెనీకి త్వరలోనే గుర్తింపు వచ్చింది. వాళ్ళ కుటుంబ మిత్రులైన మరొకరు బెంగళూరులో నీలగిరి ఫ్యాన్స్ అని తయారు చేస్తున్నారు. వాటికి విస్తృతంగా పబ్లిసిటీ కావాలని అనుకున్నారు. జనరంజని సిమెంట్ కంపెనీ వారు రజనీని బెంగళూరు రమ్మని కోరారు. డబ్బు విషయంలో నీలగిరి ఫ్యాన్స్ వారిది కూడా మంచి అవకాశంగానే ఉంది. రజనీ బెంగళూరు వెళ్తుంటే తను కూడా వెళదామని అనుకుంది. కానీ ఇక్కడ ఆఫీస్లో పని ఉండటంతో ఆగిపోయింది. రజనీ ఒక్కడే వెళ్ళాడు. ఈ పబ్లిసిటీ ఏజెన్సీ ఒక సంస్థ అయి అది ఇంజన్గా మారి రజనీ మేధల సంసార జీవితాన్ని తనతో లాక్కెళుతూ ఆర్థికపరమైన చిక్కుల నుంచి తప్పించసాగింది. మేధకి ఇది సంతోషం కలగజేస్తోంది. అందరూ రజనీ కృషిని మెచ్చుకుంటున్నారు. కృషి అతంది, ప్రోత్సాహం మేధది. వ్యాపార విషయంలో మేధ రజనీకి ఇస్తున్న మనోబలం అందరికీ తెలుసు. మేధ ఆ పూట ఆఫీస్ బాయ్ తెచ్చి ఇచ్చి వెళ్ళిన పోస్ట్ చూస్తూ ముందు గదిలో కూర్చుంది. సుహాసిని 2 రోజుల క్రితం బొంబాయి వెళ్ళింది. మేధ రజని ఇద్దరు స్టేషన్కి వెళ్ళారు. అక్క, నీ టెలిగ్రామ్ కోసం ఎదురు చూస్తుంటాను అంది మేధ. నేను ఏమైనా సరే పెద్దమ్మని తీసుకువస్తాను, తీసుకురాకుండా మాత్రం తిరిగి రాను ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా అంది. మేధ సుహాసిని చేయబోయే బాంబే ఫోన్ కోసం ఎదురు చూస్తోంది. మమ్మీ ఇక్కడికి వస్తుందా? మమ్మీ వచ్చినా సరే లేక తనని అక్కడికి రమ్మన్నా సరే ఏదైనా సరే సిద్ధంగా ఉన్నట్టుగా 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. అడుగులు చప్పుడైతే తలెత్తి చూసింది. ప్రభాకర్ వచ్చాడు. అత్తయ్య మీకు ఇది ఇచ్చి రమ్మంది అంటూ గిన్నె ఒకటి అక్కడ టేబుల్ మీద పెట్టాడు. ఏమిటది అంటూనే మూత తీసి చూసింది. క్యాబేజ్ పకోడీలు. ఓ, నాకు చాలా ఇష్టం అంది. సుందరమ్మ గారికి నోటి దురుస్తనం ఎంత ఎక్కువో చేతి నిండా పని కూడా అంతకు రెట్టింపు ఎక్కువ. ఆవిడ ఎప్పుడూ ఏదో ఒకటి తినడానికి చేస్తూనే ఉంటుంది. రకరకాల వంటలు రుచిగా చేసి తెలిసిన వాళ్ళందరికీ పెట్టి వారు ప్రశంసిస్తుంటే ఆనందపడుతుంది. మేధకి ప్రతిరోజు ఏదో ఒకటి చేసి మేధ వద్దన్నా వినకుండా పంపిస్తూనే ఉంటుంది. వద్దండి అంటే ఏదో లేమ్మా, లేవలేని పిల్లవి, మీ అమ్మ కూడా దగ్గర లేదు అంది. మీ అత్తయ్య నోరు పెద్దదే కానీ పాప మంచి మనసే. ఆవిడ ఒంటరితనం వదిలించుకోవడానికి ఈ పిండి వంటలు అంటూ అందరినీ కలుపుకుంటుంది అంది లేచి వెళ్ళి గిన్నె లోపల పెట్టి వస్తూ. ఏం లాభం? ఒక్కోసారి ఆవిడ చూస్తే జాలేస్తుంది. పిల్లలుంటే ఎంత బాగా చూసుకునేదో అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆవిడ ఎప్పుడూ ఇంతే. ఇరుగు పొరుగుని ఇట్టే కలుపుకుంటుంది. అందరికీ వెళ్ళి అడగకుండానే సాయం చేస్తుంది. తర్వాత వాళ్ళు తనని సరిగ్గా మర్యాద చేయలేదని ఏదో వంకతో పోట్లాడి విరోధం తెచ్చుకుంటుంది. వద్దమ్మా అంటే వినదు. ఆ పోట్లాటలతో నాకు తలనొప్పి వస్తుంది. ఇది తనే తెద్దామని అనుకుంది. బంధువులు వచ్చారు. నన్ను ఇచ్చి రమ్మని తరిమింది. కూర్చోండి. సుమతి ఏం చేస్తుంది? ఆ ఇంటి నుంచి ఎవరొచ్చినా మేధ తప్పకుండా సుమతి గురించి అడుగుతుంది. ఎప్పుడూ మర్చిపోదు. ఏముంది, మామూలే. గదిలో కూర్చునింది. ఓ పట్టాన భోజనం చేయదు, ఎవరితోనూ మాట్లాడదు. 10 సార్లు పిలిస్తే విసుక్కుంటుంది, మందలిస్తే ఏడుస్తుంది. తనది నాకు ఒక పెద్ద సమస్య అయిపోయింది. సుమతి ధోరణి నేను గమనించాను. ఆ అమ్మాయికి మీరు ఏదైనా వ్యాపకం కల్పించాలి. తను ఆ ఆలోచన గుహలో నుంచి బయటకు వచ్చేలా చేయాలి మనం. వెళ్ళబోతున్న ప్రభాకర్
ఈ మాటలు వినగానే ఆగి వచ్చి మేధకి ఎదురుగా కూర్చున్నాడు. ఏం చేయమంటారు చెప్పండి, నాకేం తోచటం లేదు. సుమతిని వదిలి వెళ్ళాలంటే కూడా భయంగా ఉంది. ఎలా ఉందో ఏమిటోనని ఆదుర్దాతో అక్కడికి వెళ్ళినా నా ప్రాణం కొట్టుకుంటూనే ఉంటుంది. కొద్ది రోజులు నేను కూడా ఇక్కడే ఉండిపోతే మంచిదా అని ఆలోచిస్తున్నాను. మేధ అతను బాగా పరిచయం అయినప్పటి నుంచి చూస్తూనే ఉంది. ప్రభాకర్కి తన కుటుంబంలో విధి వంచితులైన అక్కలన్నా, తల్లి అన్న, మేనత్తన్న ఎంతో ఇష్టం. వారి పరిస్థితులకి జాలితో కూడిన అభిమానం. అతనికి సుమతి అంటే మరీ ప్రాణం. ఆ అమ్మాయి భవిష్యత్ మీద అతను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. సుమతికి ఎదురైన ఈ దురదృష్టంతో హోరాహోరీ పోరాడి చెల్లెల్ని ఎలాగైనా సరే మళ్ళీ మామూలు మనిషిని చేయాలని తాపత్రయం. అతని పోరాటం చూస్తుంటే అతనంటే ఉన్న గౌరవాభిమానాలు రెట్టింపు కాసాగాయి. అలాంటి అన్నగారు అండగా ఉండటం అనేది సుమతికి నిజంగా చాలా అదృష్టం. ప్రభాకర్లో నిజాయితీ, నిస్సహాయత గమనించి తనకి చేతనైనంత వరకు సహాయపడాలని తనకి ఎంతగానో అనిపిస్తుంది. నాకేం పాలుపోవటం లేదు అన్నాడు అతను. నేను కూడా ఏదైనా మార్గం దొరుకుతుందా అని ఆలోచిస్తూనే ఉన్నాను. అల్లిక బుట్టలు చేసే పని ప్రారంభిస్తే, లేక బొమ్మలు చేయటం అయితేనో కుట్టు మిషన్ సబబా లాభం లేదు. ఎక్కడా ఉద్యోగం చేయటం అనేది సుమతికి ఇష్టం లేదు. ఇంట్లోనే ఎవరితోనూ మాట్లాడదు. బయటికి వెళ్ళటమా? పిల్లలతో కలిసి గడిపితే కూతురు కోసం తహతహలాడుతున్న సుమతి మాతృహృదయం కాస్తైనా ఊరట చెందుతుందేమో అంది మేధ. ఇది చాలా మంచి ఆలోచన. చిన్నపిల్లలకి పాఠాలు చెప్పడంలో నాకు కూడా అనుభవం ఉంది. ఇక్కడే ఉండిపోవాలి అంటే నాకు కూడా ఒక పని కావాలి. మేము ఉంటున్న ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీగానే ఉంది. ఇంటి యజమాని నా ఫ్రెండే, దుబాయ్లో ఉంటున్నాడు. ఇప్పట్లో రాడు. ఇంటిని గురించిన సమస్య లేదు. ప్రభాకర్ మేధని కాగితం ఇమ్మని జేబులో నుంచి పెన్ తీసి దాని మీద స్కూల్ పెట్టాలంటే కావాల్సిన బ్లాక్ బోర్డులు, కుర్చీలు, బెంచీలు ఎంత అవుతాయో లెక్క వేశాడు. మేధ ఆట సామాను గురించి చెప్పింది. ఆయాలకు ఇవ్వాల్సిన జీతం లెక్క వేశారు. అంతా లెక్క చూసి ఓహో పెద్ద ఖర్చేం కాదు అన్నాడు. అయితే ఇంకేం మరి, ఇక ఆలస్యం చేయకండి, మంచి రోజు చూసి ప్రారంభించండి అంది మేధ. ఈ రోజు నుంచి అదే ఏర్పాటు మీద ఉంటాను. ప్రారంభోత్సవం మాత్రం మీ చేతుల మీదుగానే జరగాలి అన్నాడు. మేధ నవ్వింది. బాగుంది. దండ వేసుకుని రిబ్బర్ కత్తిరిస్తుంటే ఫోటో తీసి పేపర్లో వేయిస్తారా ఏమిటి? ముందు పిల్లల్ని చూడండి, నేను ప్రయత్నం చేస్తాను. రజని రాగానే చిన్న అడ్వర్టైజ్మెంట్ రాయిద్దాం. ఎల్కేజీ నుండి 5వ తరగతి వరకు పెట్టుకుంటే సరి. మీ స్కూల్ డెవలప్ అయితే ఆవరణ చాలా ఉందంటున్నారుగా, నేను టీటీ కోచింగ్ సెంటర్ కూడా ఓపెన్ చేయిస్తాను. నేను టీచర్గా వస్తాను అంది. ప్రభాకర్ వెళ్ళటానికి లేచాడు. అతనిలో వచ్చినప్పుడున్న నిరాశ, నిర్లిప్తత మాయమైపోయాయి. ముఖంలో ఉత్సాహం తొంగి చూస్తోంది. 2 చేతులు జోడించి మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియటం లేదు. మీరు ఈ క్లిష్ట సమయంలో నాకు చాలా అండగా నిలిచారు అన్నాడు. తెలిసిన వాళ్ళం ఒకరికి ఒకరు సాయం చేసుకోకపోతే ఎలా? కృతజ్ఞతలంటూ నన్ను హైరాణ పెట్టకండి. రేపు నాకేదైనా అవసరమైతే మీరు నాకు సాయం చేయరా అంది. అయ్యో చేయకుండా ఉండటమా? తప్పకుండా చేస్తాను. కానీ అలాంటి పరిస్థితి ఎప్పుడూ మీకు రాకూడదని కోరుకుంటున్నాను అన్నాడు. వెళ్తాను. తొందరలోనే మీకు మళ్ళీ కనిపించి ఈ స్కూల్ గురించి చెప్తాను అని వెళ్ళిపోయాడు. మేధకి ప్రభాకర్తో పరిచయం పెరిగిన కొద్దీ అతనంటే గౌరవాభిమానాలు నానాటికి పెరగసాగాయి. ఆడవాళ్ళంటే అతనికి ఎంత గౌరవం. చివరికి పని మనిషిని, బిచ్చగత్తెని కూడా అతను ఎంతో మర్యాదగా మాట్లాడతాడు. అతడు ఆడవాళ్ళ ఎదురుగా కూర్చుని మాట్లాడేటప్పుడు అతని చూపులు స్త్రీ శరీరం మీద ఆబగా అటు ఇటు తారట్లాడవు. స్త్రీలంటే అతనికి నిర్లక్ష్యం కానీ విదిలింపులు కానీ లేనేలేవు. స్త్రీలలో గల అజ్ఞానానికి అతను బాధపడతాడు. వాళ్ళల్లో గల శక్తి వారికి తెలియదు. అదే వారి బాధలకి మూలమవుతోంది అంటాడు. ఎప్పుడో పురుషులు తమ స్వార్థం కోసం వాళ్ళ మనసుల్ని మైనపు ముద్దలను చేస్తే అది నిజమనుకుని నేటి వరకు అలాగే ఉంటున్నారు. స్త్రీ శరీరం బలహీనమే కావచ్చు, మనసు మాత్రం కానే కాదు అంటాడు. ఈ ప్రపంచంలో శారీరకంగా బలహీనులైన అపారమైన బుద్ధిబలంతో రాజ్యాలను ఏలిన నేతలు ఎంతమంది లేరు? స్త్రీలు కూడా అంతే. తమ మనసు తమకి బాగా తెలిసిన రోజున కానీ వారి బలం వారికి తెలిసి రాదు. మగవాడి దోపిడీకి లొంగిపోయి నిస్సహాయులమనుకుని భ్రమతో మౌనంగా ఉండిపోతున్నారే తప్ప ఎదురు తిరగటం లేదు. స్త్రీ ఎదురు తిరిగి నిలదీసిన రోజున కానీ పురుషుడికి తను చేస్తున్న తప్పు తెలిసి రాదు. వీళ్ళ కాళ్ళకి చేతులకి ఉన్న శృంఖలాలు మన కంటికి కనిపించనివి. వారి మనసే వాళ్ళని పురుషుడికి ఆధిక్యత ఇచ్చి బానిసలుగా పడి ఉంచుతోంది. స్త్రీలలో చైతన్యం ఇప్పుడిప్పుడే మేల్కొంటోంది. ఇప్పుడిప్పుడే వీరిలో మౌన పోరాటం మొదలవుతోంది అంటాడు ప్రభాకర్.
మేధకి అతనితో కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడు, పేపర్లో ఏదో వార్త చదివినప్పుడు ఇలాంటి తర్కం వినటం చాలా ఇష్టం. మేధకి తన యూత్ సర్వీస్ సెంటర్ గుర్తుకు వచ్చేది. ఎన్ని చేయాలనుకుంది తను. జీవన ప్రవాహం గమ్మత్తుగా పక్కకి మళ్ళీపోయింది. మొన్న కరుణ వచ్చింది. ప్రదీప్ యూత్ సర్వీస్ సెంటర్కి ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడట. దాన్ని ఒక బ్రోతల్ హౌస్గా మారుస్తున్నారట. దాని పేరు ప్రతిష్టలు మట్టిలో కలిశాయి. మేధ అది విని నిట్టూర్చింది. బాధగా అనిపించింది. తను ఓ పవిత్రమైన దేవాలయంగా భావించిన చోటది. ఎన్నెన్నో అనుకుంటాం. అనుకోవటానికి జరగటానికి చాలా దూరం ఉంది. మేధ ప్రభాకర్ని పంపి వచ్చి కూర్చుని ఉత్తరాలకి జవాబు రాస్తుంటే ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. మేధ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పోస్ట్ మ్యాన్ నిలబడి ఉన్నాడు. టెలిగ్రామ్ మేడం అన్నాడు. ఎక్కడి నుంచి? బొంబాయి నుంచి. నిజంగానా? మేధ ఆదుర్దాగా సంతకం చేసి తీసుకుంది. సుహాసిని దగ్గర నుండి వచ్చింది. మేధకి అప్పుడే కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లుతున్నాయి. మమ్మీ ఏమంది? డాడీ ఏమన్నారు? వారు వస్తారా? తనని రమ్మన్నారా? మేధ టెలిగ్రామ్ చూసింది. మమ్మీ ఎక్స్పైర్డ్ టుడే, హార్ట్ అటాక్ అనుంది. మేధకి అక్షరాలు అర్థం కాలేదు. మళ్ళా చదివింది. ఆ కళ్ళల్లో క్రమంగా ఆనందం ఆవిరైపోగా ఆదుర్ద, భయం, ఆందోళన చోటు చేసుకున్నాయి. ఏమిటిది? నమ్మలేనట్టు మళ్ళా చదివింది. మమ్మీ ఎక్స్పైర్డ్ టుడే, హార్ట్ అటాక్. మేధ తడబడి అడుగులతో లోపలికి వచ్చింది. ఒళ్ళు తూలుతుంటే అక్కడ కుర్చీ మీద చెయ్యి వేసి అక్కడే క్రింద కూర్చుంది. ఓ గాడ్ అంటూ కుర్చీలో టెలిగ్రామ్ పరిచి మళ్ళా ఒక్కొక్క అక్షరమే చూస్తూ చదివింది. ఎన్నిసార్లు చదివినా ఒకటే అర్థం. అద్దంలో లాగా చూపిస్తున్నాయి చావు వార్తని. మేధకి ఎవరో కడుపులో గేలం వేసి దుఃఖపు మూటని పైపైకి లాగినట్టు పొట్టలో నుంచి దుఃఖం పైకి రాసాగింది. ఊపిరి అందనట్టు ఆయాసంగా గట్టిగా పీలుస్తోంది. మమ్మీ ఒక్కసారి ఏడవసాగింది. మమ్మీ అబద్ధం, ఇది అబద్ధం, నేను నమ్మలేను. మేధ ఏడుస్తూ కుర్చీ చేతికి వేసి తల గట్టిగా కొట్టుకోసాగింది. మేధ ఇంటి నుండి సగం దూరం వెళ్ళిన ప్రభాకర్ మనసులో స్కూల్ పెట్టడానికి బెంచీలు, కుర్చీలు, బ్లాక్ బోర్డులు, ఆట సామాను సుమారుగా ఎంత అవుతుందో మళ్ళా అంచనా వేస్తూ పెన్తో అరచేతిలో అంకెలు వేద్దామని పెన్ కోసం జేబు తడుముకున్నాడు. పెన్ అందలేదు. జేబు చూసుకున్నాడు. అక్కడ పెన్ లేదు. ఏమైంది? అతనికి గుర్తొచ్చింది. మేధతో మాట్లాడుతూ అక్కడి టేబుల్ మీద వదిలేసి వచ్చినట్లు గుర్తుకు వచ్చింది. అతను వెనక్కి తిరిగి మళ్ళా ఆ ఇంటి వైపు నడిచాడు. అది సుమతి అతని పుట్టినరోజుకి బహుమతిగా ఇచ్చిన పెన్. మేధ ఇంట్లో కాలు పెట్టిన ప్రభాకర్ అక్కడ కనిపించిన దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు. గదిలో క్రింద కూర్చుని మేధ కుర్చీ చేతికేసి తలబాదుకుంటూ ఉండటం, మమ్మీ మమ్మీ నేనే చంపేశాను నిన్ను అంటూ ఏడుస్తూ ఉండటం చూశాడు. మేధ ఏమిటిది? ఏమైంది? దగ్గరికి వచ్చేస్తూ ఆదుర్దాగా అడిగాడు. మేధ తలెత్తి అతని వైపు చూసింది. మంకిన పువ్వుల్లా ఎర్రబడిన కళ్ళు దైన్యంగా అతని వైపు చూస్తున్నాయి. ప్రభాకర్ మమ్మీ అంటూ బావురుమంది. మమ్మీకి ఏమైంది? ప్రభాకర్ అక్కడ పడున్న టెలిగ్రామ్ తీసుకుని చూశాడు. మై గాడ్! అతని పెదవులు అస్పష్టంగా పలికాయి. మమ్మీని నేనే చంపేశాను. నేనే బాధ పెట్టి చంపేశాను. అందుకే హార్ట్ అటాక్ వచ్చింది. పాపిష్టిదాన్ని. నన్నేం చేసినా పాపం లేదు. నేను చావాలి. చస్తే గాని మమ్మీ ఆత్మకి శాంతి ఉండదు. మేధ తలని గోడకేసి కొట్టుకోసాగింది. మేధ ఏమిటిది? ఏమిటి పని? ప్రభాకర్ చప్పున వచ్చి మేధని పట్టుకుని యువతలకి లాగాడు. మీకు తెలియదు ప్రభాకర్, వాళ్ళని నేను చాలా బాధ పెట్టాను. నేను చచ్చిపోవాలి. మేధ మేధ ప్లీజ్, నువ్వు పిచ్చిదానిలా చేస్తున్నావు. ప్రభాకర్ బలవంతంగా పెనుగులాడుతున్న మేధని చేతులు కదలకుండా దగ్గరకు తీసుకుని తన చేతుల్లో బంధించాడు. ప్రభాకర్ వదలండి, నన్ను చావనేయండి. నా బాధ మీకు అర్థం కాదు. నాకు అంతా తెలుసు. మమ్మీ హార్ట్ అటాక్తో పోయారు. ఇందులో నువ్వు చేసిన తప్పేం లేదు మేధ. నా మాట విను. ఈ రోజుల్లో ఎంతమందికో ఇది వస్తోంది. ప్రభాకర్ మేధకి దుఃఖం పెద్ద ఉప్పెనలా వచ్చేసింది. సుకుమారమైన లత పెనుగారికి కంపిస్తున్నట్లుగా ఆమె శరీరం ఏడుపుతో కదిలిపోసాగింది. ప్రభాకర్ చేతుల మీద తల ఉంచి రోధించసాగింది. ప్రభాకర్కి కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. మేధని ఇంత బేలగా ఎప్పుడూ చూడలేదు అతను. మేధ బీ బ్రేవ్ ప్లీజ్ బతిమలాడాడు. నా ధైర్యం అంతా పోయింది ప్రభాకర్. మమ్మీని చూస్తానని, మాట్లాడతానని గంపెడంత ఆశతో ఎదురు చూస్తున్నాను. నీ సంజాయిషీలు నాకేం అవసరం లేదు పో అన్నట్లు వెళ్ళిపోయింది ఆమె. ఒక్కోసారి మనం అనుకోనివి జరుగుతాయి. మనమేం చేయలేం మేధ. నిమిత్త మాత్రం అనుకోవాలి అంతే. ప్రభాకర్ స్వరం లాలనగా బుజ్జగిస్తున్నట్టుగా ఉంది. నేను చాలా బాధ పెట్టాను.
మేధ హఠాత్తుగా తలెత్తింది. అతని షర్ట్ని గుండెల దగ్గర గట్టిగా పట్టుకుంటూ కళ్ళు పెద్దవి చేసి వెర్రిదానిలా చూస్తూ, ప్రభాకర్, నేను మమ్మీని చూడాలి. నన్ను బొంబాయి తీసుకువెళ్ళు. ఇప్పుడే నేను వెళ్ళాలి. డాడీని చూడాలి. ఓ గాడ్! నుదురు మీద కొట్టుకుంటూ, డాడీ ఎలా తట్టుకుంటారో. డాడీ ఒడిలో తలదాచుకుని, నేను మమ్మీని చంపలేదు డాడీ అని చెప్పాలి. నేను డాడీ దగ్గరకు వెళ్ళాలి ప్రభాకర్. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను అంది. దుఃఖంలో నుంచి ఆవేశం, ఆవేశంలోంచి ఆక్రోశం, ఆక్రోశంలో నుంచి ఆదుర్ద, ఆదుర్దలోంచి మళ్ళీ ఆపుకోలేని ఏడుపు పెద్ద పెద్ద కెరటాలుగా వచ్చి మేధని ముంచేస్తున్నాయి. ప్రభాకర్ మేధ వీపు నిమిరాడు. నేను తీసుకువెళ్తాను అని చెప్తున్నట్టుగా. ఇప్పుడే ఆ ఏర్పాట్లు చేస్తాను. నువ్వు ముందు ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకుంటేనే నేనేమైనా చేయగలను. మేధ ముఖం నిండా పట్టిన చెమటని, దారులుగా వచ్చేస్తున్న కన్నీళ్ళని తుడుస్తూ చిన్నపిల్లని బుజ్జగిస్తున్నట్టుగా చెప్పాడు. నువ్వు ముందు క్రింద నుంచి లే, కుర్చీలో కూర్చో. చూడు పెదవులు ఎలా ఆరిపోయాయో. మంచినీళ్ళు తెస్తాను, ఇలారా. మంచిదానివి కదూ, చెప్పిన మాట వినాలి అంటూనే ప్రభాకర్ లేవదీసి క్రింద కూర్చుంటానని నేలకి జారుతున్న మేధని 2 చంకల క్రింద చేతులు వేసి బలవంతాన లేపి తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు. వంట ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ మీదకి ఒరిగిపోయి ఏడుస్తున్న మేధని లేవదీసి మంచినీళ్లు నోటికి పట్టి బలవంతంగా తాగించాడు. రజని ఇప్పుడు ఎక్కడున్నాడు? బెంగళూరు వెళ్ళాడు. ఇంకా చేరుండడు, దావులోనే ఉంటాడు. వాళ్ళ ఫోన్ నంబర్ తెలుసా? ఆఫీస్లో ఉంది. తను వెళ్ళగానే చేస్తానని అన్నాడు ప్రభాకర్. నేను బొంబాయి వెళ్తాను. ప్రభాకర్ ఒక్క క్షణం ఆలోచించాడు. బొంబాయిలో డాడీ ఉన్న ఇంటి వాళ్ళ ఫోన్ నంబర్ తెలుసా? తెలుసు. ఎక్కడుంది? బెడ్రూమ్లో మంచం మీద దిండు క్రింద డైరీలో ఉంది. ప్రభాకర్ బెడ్రూమ్లోకి వచ్చాడు. పక్క మీద ఉన్న దిళ్ళని తీసి డైరీ కోసం వెతికాడు. డైరీ దొరికింది. ప్రభాకర్ డైరీ తెచ్చాడు. ఆ ఇంటి ఆయన పేరేమిటి? హరినారాయణ. ప్రభాకర్ చూశాడు. నంబర్ దొరికింది. మేధ ఆ నంబర్ క్రింద ఎర్ర పెన్సిల్తో గీత గీసింది. ప్రభాకర్ ఫోన్ చేశాడు. వెంటనే కలవలేదు. కొద్దిసేపటికి ఎవరో తీశారు. సుహాసిని కావాలి అన్నాడు. ఇక్కడ వైదేహి గారు పోయారు. చాలా గొడవగా ఉంది. అంతా హడావుడిగా ఉన్నారు అన్నాడు. కాస్త సుహాసినిని పిలవండి. వైదేహి గారి అమ్మాయి మాట్లాడతారు. అలాగా, ఆగండి కాస్త. 5 నిమిషాలకి సుహాసిని ఫోన్ దగ్గరకు వచ్చింది. మేధ అప్పటికే ఫోన్ దగ్గరకు వచ్చింది. హలో, సుహాసిని పలికింది. అక్క. మేధకి మాట పెగిలి రాలేదు. మేధ, టెలిగ్రామ్ అందిందా? ఇది నిజమేనా అక్క? నేను నమ్మలేకపోతున్నాను. ఉదయం నొప్పి అంది. హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికే స్పృహ లేదు. పెద్ద డాక్టర్ వచ్చేసరికి అంతా అయిపోయింది. డాడీ ఎక్కడా? ఏడుస్తూ అడిగింది. హాస్పిటల్లో ఉన్నారు. డెడ్ బాడీ ఇంకా ఇవ్వలేదు. నేను మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాను అక్కడికి. నేను వస్తానక్క, బయలుదేరుతున్నాను. డాడీకి చెప్పు. వద్దు వద్దు, డాడీ ప్లేన్ మాట్లాడుతున్నారు. మేము వచ్చేస్తాం. రజనీని పిలువు. తను ఊర్లో లేడు. ఊర్లో లేడా? నీ దగ్గర అక్కడ ఎవరున్నారు ఇప్పుడు? ప్రభాకర్. ఒకసారి అతనికి ఫోన్ ఇవ్వు. ప్రభాకర్ ఫోన్ తీసుకున్నాడు. హలో అన్నాడు. ప్రభాకర్, నువ్వు మేధని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. రవికి ఫోన్ చేసి చెప్పు. నేను చేస్తే కలవలేదు. మేధ వస్తానంటోంది, కానీ రావద్దు. మేమే వచ్చేస్తాం అక్కడికి. అదిగో నన్ను పిలుస్తున్నారు, వెళ్తున్నాను. సుహాసిని ఫోన్ పెట్టేసింది. మేధ కృంగిపోయినట్లుగా కూర్చుండిపోయింది. ఏడుపు తెరలు తెరలుగా ఉధృతమైన వానలా వచ్చేస్తోంది. ప్రభాకర్ దగ్గరకు వచ్చాడు. మేధ, ప్లీజ్ ధైర్యం తెచ్చుకోవాలి అన్నాడు. అతని కంఠం ఎలాగో అయింది. మేధ హఠాత్తుగా ముందుకు వంగి అతని నడుం చుట్టూ చేతులు పెనవేసి అతని పొట్టకి తల ఆనించి ఏడుస్తూ చెప్పింది. ప్రభాకర్, నాకు పిచ్చెక్కుతుందేమోనని భయం వేస్తోంది. ఏమిటోగా ఉంది. మమ్మీ దగ్గరికి పరిగెత్తాలనిపిస్తోంది. డాడీ అని అరవాలనిపిస్తోంది. నాకు తెలుసు మేధ, నాకు అర్థమవుతోంది. నిన్ను నువ్వు కుదుటపరుచుకోవాలి. మన చేతుల్లో ఏమీ లేదు. మనసు నిబ్బరం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. మేధ తల నిమురుతూ చెప్పాడు. పైకి చెప్తున్నాడే కానీ లోపల అతనికి చాలా ఆందోళనగా ఉంది. మేధ చూస్తే ఒట్టి మనిషి కూడా కాదు. రజనీ చూస్తే ఊర్లో లేడు. తను ఎంత ధైర్యం చెప్పినా భర్త చెప్పిన ఓదార్పు రాదు కదా. అతనికి ఆ క్షణంలో మేధను చూస్తుంటే చాలా జాలేస్తోంది. ఈ గాయం మేధ జీవితంలో ఎన్నటికీ మానదు. భర్త కాదు, స్వయంగా ఆ దేవుడే దిగొచ్చినా మేధని ఓదార్చలేడేమో అనిపిస్తోంది. ఇన్నాళ్ళు మేధ తల్లిదండ్రులకి తనతో రాజీ చేసుకోగలను అనే ధైర్య సాహసాలతో బ్రతికింది. ఇప్పుడు ఆ మార్గం శాశ్వతంగా మూసుకుపోయింది. మేధ దుఃఖం, ఆవేదన అతనికి బాగానే అర్థమవుతున్నాయి. కానీ అతనేం చేయలేకపోతున్నాడు. ప్రభాకర్ ఆఫీస్ నుంచి నీలగిరి ఫ్యాన్స్ కంపెనీ ఫోన్ నంబర్ అడిగి అక్కడికి చేశాడు.
రజని ఇంకా అక్కడికి చేరలేదు. ప్రభాకర్ మెసేజ్ ఇవ్వమని చెప్పాడు. కొద్దిసేపు అయిన తర్వాత ప్రభాకర్ పక్కింటి కుర్రాడిని పంపి మేనత్తని రప్పించాడు. రవిచంద్రకి ఫోన్ చేస్తే అతను లేడని, నాగార్జున సాగర్కి వెళ్ళాడని, రేపు వస్తాడని చెప్పారు. మేధని ఓదార్చడం సుందరమ్మకి ప్రభాకర్కి సాధ్యం కావటం లేదు. అయ్యో, ఒట్టి మనిషి కూడా కాదే, భర్త చూస్తే ఊళ్ళో లేడు, ఏం చేయగలం అంటూ ఆవిడ లబలబలాడింది. ప్రభాకర్ వెళ్ళి మేధను చూసే డాక్టర్ విజయలక్ష్మిని తీసుకువచ్చాడు. ఆవిడ మేధకి నిద్రపట్టే ఇంజెక్షన్ ఇచ్చింది. మేధని మందు సాయంతో బలవంతంగా నిద్రపుచ్చారు. రాత్రివేళ మధ్య మధ్య నిద్రలో లేచి మమ్మీ మమ్మీ అని ఏడుస్తూనే ఉంది. మళ్ళా నిద్రలోకి జారుతోంది. ప్రభాకర్ మంచం పక్కనే కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఆమె కదిలినప్పుడల్లా చేయి వేసి తల నిమిరి ధైర్యం చెప్తున్నాడు. కళ్ళ వెంట నీరు కారుతుంటే తుడుస్తున్నాడు. మేధ దుఃఖం చూస్తుంటే అతని గుండెలు ద్రవిస్తున్నాయి. మర్నాడు మధ్యాహ్నం అవుతోంది. పొద్దుటే రజని ఫోన్ చేశాడు. తను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నానని చెప్పాడు. ప్రభాకర్ని మేధని వదిలి వెళ్ళొద్దని చెప్పాడు. ప్రభాకర్ బొంబాయి ఫోన్ చేశాడు. అక్కడెవరూ ఫోన్ తీయటం లేదు. ప్లేన్ బయలుదేరిందో లేదో తెలియదు. ఇక్కడ ఇంటికి ఫోన్ చేస్తే వరమ్మ కూడా సరిగ్గా చెప్పలేకపోయింది. రాత్రి వస్తారని అనుకున్నాం, మాకింతవరకు కబరేం అందలేదు, ఫోన్ రాలేదు అంది. 2 గంటలు దాటుతుండగా సుహాసిని వచ్చింది. వెంట రవి కూడా ఉన్నాడు. మేధ సుహాసిని మాట వినగానే సుడిగారిలా ఎదురు పరిగెత్తి కౌగిలించుకుంది ఆమెను. ఇద్దరూ ఏడ్చేశారు. మేధ ఏడుస్తూనే అంది, అక్క వచ్చారా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా అక్కడెవరూ తీయలేదు. నేను అసలు ఎయిర్పోర్ట్కే వద్దామని అనుకున్నాను. పద వెడదాం బయలుదేరుతూ అంది. మేధ ఆగు, సుహాసిని చెప్పలేక చెప్పింది. నన్ను డాడీ పంపారు, నువ్వు వస్తానన్నావని చెప్పాను. వచ్చి నన్ను ఇంకా బాధ పెట్టద్దని చెప్పు అని నన్ను చెప్పమని అన్నారు. ఏమిటి? మేధ అవాక్కైనట్టుగా నిలబడిపోయింది. మేధ సుహాసిని దగ్గరకు తీసుకుంది. డాడీ మీద కోపం తెచ్చుకోకమ్మా. ఈ సమయంలో ఆయన మాట కాదని ప్రవర్తించి ఆయన బాధని ఎక్కువ చేయడం భావ్యం కాదు అంది. నాకు కూడా అదే అనిపిస్తోంది. ఆయనను చూస్తుంటే అసలు ఇది ఎలా తట్టుకుంటారా అని భయంగా ఉంది. మేధ సుహాసిని వదిలించుకుని ఒక్కడుగు వెనక్కి వేసింది. ఏడుపుతో ఎర్రబడి వాచిపోయిన ఆ కళ్ళు పెద్దవయ్యాయి. డాడీ నన్ను రావద్దన్నారా? ఆ గొంతు ఎక్కడో నూతిలో నుంచి వస్తున్నట్లుగా హీనంగా ఉంది. అవును మేధ, వచ్చి ఆయనని ఇంకా బాధ పెట్టవద్దని అన్నారా? మళ్ళా అడిగింది. అవునమ్మా. మేధ నోటి మీద చేయి వేసుకుని ఉధృతంగా రాబోయే ఏడుపును బలవంతంగా ఆపుకుంది. నరనరంలో ధైర్యం శక్తి అంతా బలవంతంగా కూడదీసుకుంటున్నట్టుగా, అక్క నేను రాను, డాడీని బాధ పెట్టను, మీరు చెప్పండి బావగారు, ఆయనని నేను కాస్త కూడా బాధ పెట్టను, డాడీ ఇష్టం ఎలా ఉంటే అలాగే జరగనియండి అంటూ గిరుక్కుని వెనక్కి తిరిగి గదిలోకి పరిగెత్తింది. మేధ తలుపులు మూసుకోబోతుంటే ప్రభాకర్ చటుక్కుని వెళ్ళి కాలు గుమ్మం లోపల పెట్టి తలుపు వేయనీయకుండా బలంగా తలుపు మీద చేయి వేసి ఆపు చేశాడు. నన్ను వదిలేయండి, కాసేపు ఒంటరిగా వదిలేయండి అరిచింది మేధ. ప్రభాకర్ ఆ అరుపును లక్ష్య పెట్టలేదు. తలుపులు వేయనేయలేదు. మేధ అతన్ని బలంగా తోసింది. చేత్తో కొట్టింది, రక్కింది. ప్రభాకర్ మౌనంగా భరించాడే కానీ తలుపు వదల్లేదు. ఆమె ఒక్కసారిగా ఏడవసాగింది. ప్రభాకర్ మేధని చేయి పట్టుకుని తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోపెట్టి తను పక్కనే కుర్చీలో కూర్చున్నాడు. సుహాసిని రవిచంద్ర వెళ్ళిపోయారు. 1 గంట అతి కష్టం మీద గడిచింది. దిండులో మొహం దాచుకుని హృదయ విదారకంగా ఏడుస్తున్న మేధ ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచింది. ప్రభాకర్ ప్రశ్నార్థకంగా చూశాడు. నేను డాడీని చూడటానికి వెళ్తున్నాను, నేను ఉండలేను, ఆయన నన్ను తిట్టినా సరే కొట్టినా సరే చంపినా ఆనందమే అంటూ వీధి గుమ్మం వైపు పరుగు తీసింది. ప్రభాకర్ వెన్నంటే వచ్చాడు. సుందరమ్మ గారు అడ్డు రావడంతో అతను ఆగాల్సి వచ్చింది. అయ్యో అయ్యో వెళ్ళిపోతుందిరా సుందరమ్మ కేకలు పెట్టింది. అతను ఆవిడ్ని పక్కకి నెట్టి వెన్నంటే వెళ్ళాడు. మేధ వీధిని వెళుతున్న ఆటో అని కేక పెట్టి పిలిచింది. ఆటో దగ్గరకు వచ్చి ఆగింది. ప్రభాకర్ అప్పటికే దగ్గరకు వచ్చాడు. మేధ జబ్బ మీద గట్టిగా పట్టుకుని, మేధ నా మాట విను అన్నాడు. వినను, నన్నెవరూ ఆపలేరు అంటూ ఆటో ఎక్కి కూర్చుంది. డాక్టర్ బాలసుందరం గారింటికి పోని అంది. ప్రభాకర్ కూడా గబాలను కమ్మి పట్టుకుని లోపలికి ఎక్కబోయాడు. మీరు రావద్దు అంది. మేధ తర్కానికి ఇది సమయం కాదు. అతను జబర్దస్తిగా లోపల కూర్చున్నాడు. ఆటో అతను ఇద్దరినీ చిత్రంగా చూస్తూ ఆటో స్టార్ట్ చేశాడు. ఆటో డాక్టర్ గారి ఇంటి ముందు ఆగింది. ఇంటి ఆవరణ నిండా జనం కిటకిటలాడుతున్నారు. పోలీస్ జీప్ ఆగి ఉంది. పోలీసులు ఉన్నారు. ఇంట్లో బయట ఇసుక వేస్తే రాలన్నట్లుగా జనం. మేధ ప్రభాకర్ ఆటో దిగారు. ఎవరో అంటున్నారు, అయ్యయ్యో డాక్టర్ గారు ఇంత పని చేశారేమిటి,
ఏం చేస్తాడు పాపం, భార్య లేకుండా బ్రతకలేనని అనుకుని ఉంటారు. ఆ సంగతి ఉత్తరం రాసి పెట్టారట. ఉత్తరం రాశారా? ఏమని? ఇంకో వ్యక్తి ఆసక్తిగా అడిగాడు. నా ఈ ఆత్మహత్యకి ఎవరూ కారకులు కారు. నా భార్య మరణం నేను తట్టుకోలేక ఈ పని చేస్తున్నాను అని. అయ్యయ్యో పాపం. కూతురు ఎవరినో ప్రేమించానని ఇంట్లోంచి వెళ్ళిపోయిందటగా ఎవరో అన్నారు. అవునట, నేను విన్నాను. ఏమిటో పిల్లలు రాక్షసుల్లా తయారవుతున్నారు. ఇంకో ఆయన వాళ్ళ దగ్గరకు వచ్చి ఆదుర్దాగా అడిగాడు. డాక్టర్ గారికి ఏమైందండి? మీకు తెలీదా? ఆయన షూట్ చేసుకుని చచ్చిపోయారు. అయ్యో అయ్యో, నాకు తెలియదే. వైదేహి గారు పోయారని తెలిసి చూడటానికి వచ్చాను. ఇదేం చిత్రం? అలాంటి పని ఎందుకు చేశారు? ఎంతమందికో ప్రాణదానం చేశారు ఆయన. మేధ ప్రభాకర్ చేయి గట్టిగా పట్టుకుంది. అందుకే ఈ పోలీసులు అన్నారెవరో. ఆయన భార్యతో పాటు తనని కలిపి ఇద్దరిని ఒకేసారి దహనం చేయమని ఉత్తరంలో రాశారట. హారి భగవంతుడా! దూరంగా సుహాసిని, రవిచంద్ర, భానుమతి ఆంటీ, వరమ్మ, నౌకర్లు అందరూ ఏడుస్తున్నారు. మేధ ప్రభాకర్తో అంది. ప్రభాకర్, నేను లోపలికి వెళ్ళలేను. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్తారా? నా కళ్ళు తిరుగుతున్నాయి. నాకేమిటోగా ఉంది అంది. ప్రభాకర్ చుట్టూ చూశాడు. అక్కడెక్కడ ఖాళీ ఆటో కానీ ట్యాక్సీ కానీ కనిపించలేదు. మేధ తెలిసిన వారి దృష్టిలో పడటం అతనికి ఇష్టం లేదు. అతనికేమీ పాలుపోలేదు. మేధ చేయి పట్టుకుని గబగబా పక్కింటి గేటు తెరిచి ఆ ఇంటి ఆవరణలోకి తీసుకెళ్లాడు. ఆ ఇంట్లో ఎవరూ లేరు. మేధను తీసుకువెళ్ళి వరండా మెట్ల మీద కూర్చోబెట్టాడు. నాకు కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి అంది మేధ. ఇలా నా ఒడిలో తలపెట్టుకో, ఒక్క నిమిషం. అతను మేధని భుజాలు పట్టి వంచి వడిలోకి తీసుకున్నాడు. మేధ మౌనంగా ఉండిపోయింది. ప్రభాకర్కి కంగారుగా ఉంది. మేధ పిలిచాడు. నీరసంగా పలికింది. ప్రభాకర్ మేధ తల మీద చేయి వేశాడు. చాలాసేపు అయింది. మేధ లేచి కూర్చుంది. పక్కింటిలో నుంచి శవాలు తీసుకువెళ్లారు. జనం చాలామంది వెంట వెళ్తున్నారు. కార్లు కదిలి వెళ్తున్నాయి. పనివాళ్ళు గొల్లున ఏడవటం వినిపిస్తోంది. మేధ గాజు కళ్ళతో శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. పక్కింట్లో కాసేపటికి పూర్తిగా నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది. ఎదురుగా సూర్యాస్తమయం అవుతోంది. మేధ, ఇంటికి వెళదామా? అడిగాడు ప్రభాకర్. ఇంటికా? ఏ ఇంటికి? మీ ఇంటికి. మేధ మళ్ళా మౌనంగా ఉండిపోయింది. ఇంటికి వెళదాం పద. ప్రభాకర్ వెళ్ళి ఆటోని పిలుచుకువచ్చాడు. మేధ తిరస్కరించలేదు, ఏడవలేదు, రానని పెనుగులాడలేదు. ప్రభాకర్ చేయి పట్టి ఆటోలో కూర్చోబెడితే కూర్చుంది. ఆ చూపుల్లో జీవకళ లేదు, పాలిపోయి ఉంది. ఎక్కడో శూన్యంలోకి చూస్తూ స్వప్నావిష్ణురాల్లా ఉంది. ప్రభాకర్ భుజాల చుట్టూ చేయి వేసి పట్టుకుని కూర్చున్నాడు. ఆటో ఇంటికి వచ్చింది. సుందరమ్మ గారు ఎదురొచ్చింది. మేధని ఇంట్లోకి తీసుకువచ్చి కూర్చోపెట్టారు. మంచినీళ్ళు కావాలా అమ్మా? సుందరమ్మ గారు అడిగింది. మేధ మాట్లాడలేదు. ఈ పిల్లకి ఏమైందిరా అంది. ఏమీ అనకు అన్నాడు ప్రభాకర్. వాకిట్లో కారు ఆగిన శబ్దమైంది. ప్రభాకర్ చూశాడు. రజనీ కారులో నుంచి దిగి వస్తున్నాడు. రజనీ లోపలికి వచ్చాడు. మేధకి ఎదురుగా వచ్చి భుజాల మీద చేతులు వేస్తూ అన్నాడు. మేధ అతని వైపు చూసింది. మేధ అన్నాడు అతను. మేధ కళ్ళలోకి ప్రాణం లాంటిది వచ్చింది. అతని వైపు చూస్తున్న ఆ కళ్ళు క్రమంగా ఆ వ్యక్తి రజనీ అని గుర్తుపట్టాయి. ఒక్కసారిగా అతన్ని పట్టుకుని బావురుమంది. అమ్మయ్య, ఏడవని, ఏడిస్తేనే నయం, అలా పాషాణంలా కూర్చునే కంటే అన్నాడు ప్రభాకర్. రోజులు గడిచాయి. మేధ ఇప్పుడిప్పుడే దుఃఖం కాస్త నిగ్రహించుకోగలుగుతోంది. ప్రభాకర్ 2 పూటలా వచ్చి మేధ అన్నం తిందా, కాఫీ తాగిందా, రాత్రి నిద్రపోయిందా అని అడిగి వెళుతూనే ఉన్నాడు. సుహాసిని, రవిచంద్ర 2 వారాల పాటు ఇక్కడే రజనీ ఇంట్లోనే ఉండిపోయారు. సుహాసిని తల్లిలా మేధని అక్కున చేర్చుకుని ఓదార్చింది. మేధ తల్లి తండ్రి విషయం ఎవరూ ఆ ప్రసక్తే తీసుకురావటం లేదు. మేధ తండ్రిపోయిన 4వ రోజున సాయంత్రం వేళ కుర్చీలో వెనక్కి తల గోడ కానించి కూర్చుని ఉంది. కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. రజనీ దగ్గరకు వచ్చాడు. మేధ అని పిలిచాడు. మేధ పలకలేదు. అతని పిలుపు వినిపించని దానిలా అటే చూస్తోంది. రజనీ వంగి మేధ కూర్చున్న కుర్చీ 2 చేతుల మీద చేతులు ఆనించాడు. మేధ పిలిచాడు. మేధ పలకలేదు. అతను మేధ గడ్డం పట్టుకుని బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు. కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నన్ను చూస్తుంటే నీకు అసహ్యం వేస్తోందా అన్నాడు. మేధ లేదు అన్నట్లు తల తిప్పింది. నిజం చెప్పు, నీ ఈ బాధకి నేనేగా కారణం? కాదు అన్నట్టు తల తిప్పింది. మరి? నేనే అంది. నువ్వా? రజనీ వైపు చూసిన మేధ వెంటనే అతని గుండెల్లో తలదాచుకుని ఏడవసాగింది. మేధ, నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేను.
నాకు ఇంట్లోంచి వెళ్ళిపోవాలనిపిస్తోంది. మేధ చేతులు భయంగా అతని నడుం చుట్టూ బిగిశాయి. అలా అనుకు అంది. ప్రభాకర్ దగ్గర కూర్చున్నప్పుడు మేధ, నువ్వు బాధపడుతుంటే రజని దానికి కారణం తనేనని వ్యధపడుతున్నాడు. నువ్వు అతని కోసమైనా గుండె ధైర్యం తెచ్చుకోవాలి అన్నాడు. ఆ పూట నుంచి మేధ తన దుఃఖం రజనీ కంటపడకుండా నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ బాధ తనది, తనకి తప్ప ఇది ఎవరికీ తెలియకూడదు, కనిపించకూడదు. చివరికి రజనీకైనా సరే అనుకుంది. ఆ రోజు నుంచి మేధ తన కన్నీళ్లు ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడసాగింది. మామూలుగానే ఉన్నట్లు ప్రవర్తించడానికి ప్రయత్నిస్తోంది. స్నానానికి బాత్రూంకి వెళ్ళినప్పుడో, ఇంట్లో ఎవరూ లేని సమయంలోనో, రాత్రివేళ రజనీ గాఢ నిద్రలో ఉన్నప్పుడో తల్లిదండ్రులను తలుచుకుని కరువు తీరా ఏడ్చేది. తండ్రి పోయిన 15వ రోజున లాయర్ గారు మేధ దగ్గరకు వచ్చారు. ఆయన ఒక కవర్ ఇచ్చారు. మేధ తీసుకుని తెరిచి చూసింది. అది వీలునామా. అందులో బాలసుందరం గారు తన పేరిట ఉన్న యావదాస్తిని కూతురి పేరిట రాశారు. మేధ ఆ కాగితాలు లాయర్ గారికి ఇచ్చేసింది. లాయర్ గారు, ఈ ఆస్తితో నాకేం పని లేదండి. నాకు కావాల్సింది నా తల్లిదండ్రుల ప్రేమ. అది నాకు వారు దక్కకుండా చేశారు. కిట్టి బొమ్మ తప్ప నాకేం అవసరం లేదు. ఆ ఆస్తి అంతా ఏదైనా అనాథాశ్రమానికి ఇచ్చేసే ఏర్పాటు చేయండి. నేను సంతకాలు చేస్తాను అంది. లాయర్ గారు, సుహాసిని, రవిచంద్ర ఎవరు ఎంత చెప్పినా మేధ వినలేదు. ఆ డబ్బు తాకే అర్హత నాకు లేదు అంది. వారు ఎంత చెప్పినా మేధ మనసు మార్చుకోలేదు. ఒకరోజు మేధ కూర్చుని మేజోళ్ళు అల్లుతోంది. రజనీ ఆఫీస్లో ఉన్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. మేధ తనే వెళ్ళి తీసింది. హలో అంది. అమ్మా మేధ, అవతల నుంచి ఆప్యాయంగా వినిపించింది. పరి అంకుల్, ఎక్కడి నుంచి? ఏమైపోయారు ఇన్నాళ్ళు? బందీ అయిపోయాను తల్లి. ఎక్కడా? మంచానికి. ఏమైంది? నువ్వు రా చూద్దు గాని. నేను ఈరోజే వచ్చాను. నీతో ఎన్నో మాట్లాడాలి. నేను రాను. మీరు నన్ను వెలివేసినట్టుగా ఒక్కసారి కూడా తలుచుకోలేదు. నన్ను చూసిన తర్వాత నువ్వు అనదలుచుకున్నవన్నీ అనమ్మా. నువ్వురా. మీ మీద నాకు కోపంగా ఉంది. నేను రాను. రాకపోతే అన్యాయంగా అంకుల్ మీద అపోహ పడిందని అవుతావు. నీ ఇష్టం. మేధ వెళ్ళింది. ఆయన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆయన ఎడమవైపు శరీరం అంతా పక్షవాతానికి గురైంది. కాలు చెయ్యి కదలటం లేదు. ఆసరా లేకుండా కూర్చోలేదు. అంత లావుగా ఉండే ఆయన సన్నగా అయిపోయారు. మీ ఆంటీని ఉష్ణగుండాల్లో స్నానానికని తీసుకువెళ్ళానా? అట్లాగే మా పిన్ని కొడుకుని చూద్దామని అలహాబాద్ వెళ్ళాం. అక్కడ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. 5-6 నెలలు నోటి నుంచి మాటే రాలేదు. యునానీ మందు తిన్నాను. కాస్త ఇప్పుడు నయం. అక్కడ ఏ దుర్ముహూర్తంలో ఆ ఇంట్లో అడుగు పెట్టానో కానీ మళ్ళా లేచి నడవలేకపోయాను. డాడీకి టెలిగ్రామ్ ఇప్పించాను. మీ ఆంటీ చేత ఉత్తరాలు రాయించాను. ఒక్కదానికి సమాధానం లేదు. ఎవరూ నా అజాపజా కనుక్కోలేదని బాధపడ్డాను. తీరా 15 రోజుల క్రిందట భానుమతి ఆంటీ అక్కడ వాళ్ళ తమ్ముడి కొడుకుంటే చూడటానికి వచ్చింది. మార్కెట్లో ఆంటీ చూసి గుర్తుపట్టి మా దగ్గరకు వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని, మమ్మీ డాడీ పోయారని చెప్తుంటే నమ్మలేకపోయాను నేను. ఇన్నాళ్ళు నేనే చాలా దురదృష్టవంతుడిని అనుకుంటే నాకు మించిన బాధలు మీకు వచ్చాయనిపించింది. అమ్మా మేధ, నా జీవితంలో ఏనాడు బంధువుల ఇంట్లో అరగంట కూడా ఉండటానికి ఇష్టపడని వాడిని ఏకంగా ఇన్ని నెలలు ఉండాల్సి వచ్చింది. ఈ జబ్బు కంటే ఆ బాధ ఇంకా నన్ను నరకం పెట్టింది అంటూ వాపోయారాయన. చాలామంది డబ్బు లేకపోవటం, సరదాలు తీరలేదని, జీవితంలో ఉన్నదానికంటే ఇంకేదో దొరకలేదని ఏడుస్తుంటారు. అసలు బాధ మనిషికి అన్నిటికంటే అనారోగ్యమేనమ్మా. ఆరోగ్యమే మహాభాగ్యమని ఎవరు చెప్పారో మహానుభావులు. మేధ పెళ్లి ప్రస్తావన వచ్చింది. మేధ జరిగిందంతా చెప్పింది. మీ నాన్నకి నీ మీద ప్రేమ ఎక్కువే తల్లి, కానీ రాజీ పడటానికి అహం అడ్డు వచ్చి ఉంటుంది. నీకో విషయం చెప్పనా? మీ నాన్న ఇల్లరిక మల్లుడు, తెలుసు కదా. ఒకసారి మీ తాతయ్య ఇది నా ఇల్లు అని అన్నాడు. అంతే. వీడింట్లోంచి వెళ్ళిపోయి మళ్ళా ఇల్లు కట్టుకునే వరకు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టలేదు. అంత పట్టుదల. అసలు చాలామంది పెద్దవాళ్ళు పిల్లల్ని స్వతంత్రంగా ఉండేట్లు పెంచాలని అంటారే కానీ నిజంగా స్వతంత్రమైన నిర్ణయాలు చేస్తే భరించలేరమ్మా. అది వారి బలహీనత అన్నాడు. మేధకి ఆయన దగ్గర నుంచి వచ్చేస్తుంటే మనసు హాయిగా అనిపించింది. కరువు తీరా ఆయనతో తల్లిదండ్రుల గురించి వారి విషయాలు మాట్లాడింది. మనసు తేలిక పడినట్లయింది. ప్రభాకర్ స్కూల్ ఓపెన్ చేశాడు. పిల్లలు బాగానే చేరారు. మేధని వచ్చి ప్రారంభోత్సవం చేయమని పట్టుపట్టాడు. మేధ, రజనీ వెళ్ళారు. సుహాసిని, రవిచంద్ర కూడా వచ్చారు. మేధ రిబ్బన్ కట్ చేసింది. మర్నాడు ప్రభాకర్ పేపర్ తీసుకువచ్చి చూపించాడు.
అందులో ఓ మూలగా మేధ రిబ్బన్ కత్తిరిస్తున్న ఫోటో ఉంది. మొత్తానికి పేపర్లో ఫోటో వేయించి అన్నమాట నిలబెట్టుకున్నారు సుమా. పత్రిక వాళ్ళకి ఫోటో వేయడానికి ఎంత డబ్బు ఇచ్చారేమిటి అంది. చేచి డబ్బు ఇవ్వలేదు. ఆ రిపోర్టర్ నాకు తెలిసిన అతను. అతనికి ఒకసారి నేను దేనికో సాయం చేశాను. ఫోటో బాగా వచ్చింది కదూ, నేను ఇది ఫ్రేమ్ కట్టించి స్కూల్లో పెట్టిస్తాను అన్నాడు. మీ వరుస చూస్తుంటే నా కోసమే ఈ స్కూల్ తెరిచారని ఎవరైనా అనుకోగలరు. జాగ్రత్త అంది. స్కూల్ ప్రారంభించిన తర్వాత మేధ ఆశించినట్లే సుమతి కాస్త ఈ లోకంలో పడి పిల్లల పట్ల ఉత్సాహం చూపించసాగింది. ప్రభాకర్కి ఎంతో సంతోషంగా అనిపించింది. మేధతో, మీరు ఈ ఆలోచన చెప్పి సుమతి జీవితానికి ఒక మార్పు చూపించారు. నాకు కూడా నిశ్చింతగా ఉంది అన్నాడు. ఇది నాకు మంచి కాలక్షేపమే అమ్మాయి అంది సుందరమ్మ గారు. ఆ చిన్న స్కూల్ అంతమందికి ఆసరా ఆనందం కలిగిస్తున్నందుకు మేధకి కూడా సంతోషంగా అనిపించింది. రజని మెడ్రాస్ వెళ్లాల్సిన పని వచ్చింది. మేధకి డెలివరీ రోజులు దగ్గరకు వచ్చాయి. డాక్టర్ 14వ తేదీ తర్వాత అంది. రజని, నేను వెళ్ళనా వద్దా అంటూ సందేహంలో పడ్డాడు. నిక్షేపంగా వెళ్ళిరా, ఈరోజు 3వ తేదీయే కదా అంది క్యాలెండర్ చూస్తూ. ఇంకా చాలా టైం ఉందిలే అంది. ఏమో, సుహాసిని రవిచంద్ర కూడా ఊర్లో లేరు, తిరుపతి వెళ్ళారుగా అన్నాడు. వాళ్ళుంటే కాస్త ధైర్యంగా ఉండేది. వాళ్ళు గురువారం వచ్చేస్తారుగా, ఏం భయపడకు. నువ్వు రాందే నేను హాస్పిటల్కి వెళ్ళనులే అంది. రజని ఊరు వెళ్ళాడు. తోడు ఉండటానికి సుందరమ్మ గారు వచ్చింది. ఆవిడికి ఒంట్లో బాగాలేదు, బాగా జ్వరంగా ఉంది. మేధ ఆవిడికి మందులు ఇచ్చింది. మన్నాడు ఒక రాత్రి వేళ మేధకి నడుంలో నొప్పి మొదలైంది. సుందరమ్మ గారిని లేపింది. కొద్దిసేపటికి కడుపులో నొప్పిగా అనిపించింది. వెంటనే ఆ నొప్పి రాసాగింది. ఇదేమిటి, నొప్పులు కాదు కదా? సుందరమ్మ గారు ఎందుకైనా మంచిదని వెళ్ళి ప్రభాకర్ని లేపి తీసుకువచ్చింది. అతను ట్యాక్సీ తీసుకువచ్చాడు. సుందరమ్మ గారు లేస్తుంటే ఒళ్ళు తూలుతోంది. ఇది చూసిన మేధ, మీరు పడుకోండి, నేను డాక్టర్ గారికి చూపించుకుని వచ్చేస్తాను అంది. మేధ నర్సింగ్ హోంలో చేరిన గంటకే డాక్టర్, ఆపరేషన్ చేయాలి, నొప్పులు వస్తున్నాయి, ప్రసవం కష్టం అంది. ప్రభాకర్కి ఏం చేయాలో తోచలేదు. లేడీ డాక్టర్ అతని చేతనే సంతకం పెట్టించుకుంది. మేధకి ఇంజెక్షన్ ఇచ్చారు. కళ్ళు మూతలు పడ్డాయి. మేధకి అప్పుడే మెలకువ వస్తోంది. మేధ, ఎవరో పిలుస్తున్నారు. మత్తుగా అనిపిస్తున్న కళ్ళని భారంగా తెరిచి చూసింది. ఎదురుగా ప్రభాకర్ నిలబడి ఉన్నాడు. మెలకువ వచ్చిందా? ఇదిగో నీ కూతురు అన్నాడు చేతుల్లో ఎత్తుకున్న పసికందును చూపిస్తూ. చిన్నారి ఆ శరీరాన్ని చూస్తుంటే మేధ మనసు పులకరించినట్లయింది. తూర్పున తెరతెల్లవారుతున్నట్టుంది. వెలుగురేఖలు కిటికీలో నుంచి గదిలోకి వస్తున్నాయి. పుట్టబోయే పాపని మొట్టమొదట రజని ఎత్తుకుని తనకి చూపించాలని ఎంత కలలు కంది. ప్రభాకర్ చూపిస్తున్నాడు. రజని అయితే ఎంత బాగుండేది. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది అన్న పరి అంకుల్ మాటలు గుర్తుకొచ్చాయి. ప్రభాకర్ ఆ పసికందుని మేధ పక్కన పడుకోబెట్టాడు. మేధకి ఆ చిన్నారి శరీరం ఈ సృష్టిలోకెల్లా అపురూపమైందిగా అనిపించింది. మేధ కూతురికి 5 సంవత్సరాలు వచ్చేశాయి. పేరు శాంతి అని పెట్టారు. శాంతిలో మేధ, రజని ఇద్దరి పోలికలు బాగానే ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలలో మేధ జీవితంలో అనేక మార్పులు అతి వేగంగా వచ్చేశాయి. శాంతి పుట్టిన 8వ నెలలోనే మేధకి మళ్ళీ నెల తప్పింది. అబార్షన్ చేయించుకోవడానికి మనసొప్పలేదు. జాగ్రత్త పడకపోవటం మాదే తప్పు అనుకుంది. ఈసారి మేధకి మామూలు డెలివరీ అయింది. మళ్ళా ఆడపిల్లే కలిగింది. ఇక పిల్లలు చాలు అన్నాడు రజని. మేధ ఆపరేషన్ చేయించేసుకుంది. రెండో కూతురికి ప్రశాంతి అని పేరు పెట్టుకున్నారు. ప్రశాంతి ముమ్మూర్తులా రజనీ పోలికే. ముఖ్యంగా అతని కళ్ళు అచ్చు దించినట్టే వచ్చేశాయి. తండ్రి నోట్లో నుంచి ఊడిపడ్డట్టుగా ఉంది అని చూసిన వారంతా అంటుంటే మేధకి సంతోషంగా అనిపించేది. ఈ 5 సంవత్సరాలలో పబ్లిసిటీ ఏజెన్సీ ఊహించలేనంతగా అభివృద్ధి చెందింది. బాగా పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది. పుష్కలంగా డబ్బు రాసాగింది. ఆఫీసులో మనుషులు పెరిగారు. అది ఒక ముఖ్యమైన బాధ్యతగా మారింది. అదే వీధిలో అమ్మకానికి వచ్చిన ఇల్లు కొనుక్కున్నారు. కారు ఒకటి ఎవరో ఫారిన్ వెళ్తూ చౌకగా అమ్మేస్తుంటే అది కొనుక్కున్నారు. సుహాసిని రవిచంద్రలు, మేధ, రజని జీవితంలో ఎదగటం, పేరు ప్రతిష్టలు తెచ్చుకోవటం చూసి ముచ్చట పడసాగారు. వాళ్ళకి వీరిద్దరి పిల్లలు అంటే ప్రాణం. మేధ ప్రసవించినప్పుడు పిల్లల్ని పెంచటంలో ఎంతో సాయపడ్డారు. వారు 4, పిల్లలు 3 అంతా కలిసి ఒకే కుటుంబంలా ఉండేవారు. మేధకి ఆ ఇద్దరి ఆప్యాయత చూస్తుంటే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న బాధ కాస్త ఓదార్పు లభించింది. మేధకి 2 పిల్లలు. వారి ఆలనా పాలన చాలా బిజీగా ఊపిరాడనట్లుగా అయినా ఆఫీసు, ఇల్లు వీటితో క్షణం తీరిక లేకుండా
జీవితంలో రోజులు నెలలు క్షణాల్లా ఇట్టే గడిచిపోతున్నాయి. తన జీవితం తన ఇష్టం వచ్చిన మార్గంలో ఎంచుకుంది. దానికోసం ఎంతో కృషి చేసింది. దానివల్ల లభించే సుఖశాంతులు ఇప్పుడు అనుభవిస్తున్నట్లుగా ఆనందంగా ఉంది. ఈ మధ్యకాలంలో క్రిందటి వేసవిలో మేధా, రజని, రవిచంద్ర, సుహాసిని పిల్లల్ని తీసుకుని సెలవులు గడపడానికి నార్త్ ఇండియా టూర్ వెళ్ళారు. కాశ్మీర్లో ఉండగా అక్కడ విజయ్ కలిశాడు. రవిచంద్ర పలకరించాడు. ఇదేమిటి విజయ్, నువ్వు వస్తున్నట్లు నాకు తెలియదు. అనుకోకుండా వచ్చాను. అతను మేధని, రజనీని చూసి ఊరుకున్నాడు. హలో విజయ్, బాగున్నావా? నవ్వుతూ అడిగింది మేధ. అన్నాడు. రోహిణి రాలేదా? వద్దామని అనుకుంది, కానీ ఆఖరి నిమిషంలో వీలు కాలేదు. వాళ్ళ వదినకి ఏదో సుస్థిట ఆగిపోయింది. నేను వచ్చానన్న మాటే కానీ వెంట రోహిణి రాకపోతే నా శరీరంలో సగభాగం అక్కడే ఉండిపోయినట్టుగా ఉంది అన్నాడు. అర్ధాంగి అంటే అర్ధ శరీరమే కదా మరి, అంది మేధ చిరునవ్వుతో. తను అందరి భార్య లాంటిది కాదు. షీ ఈజ్ వెరీ స్పెషల్. నేను చాలా అదృష్టవంతుణ్ణి అన్నాడు. మేధ చిరునవ్వుతో చూస్తోంది. ఆ మధ్యాహ్నం మేధ చెట్ల నీడలో నడుస్తుండగా విజయ్ వచ్చి కలిశాడు. ఈ ప్రపంచం చాలా చిన్నది సుమా అన్నాడు. అదేమిటి? అంది ఆశ్చర్యంగా. లేకపోతే ఏమిటి చెప్పు. నేను నిన్ను జన్మలో కలవకూడదు అనుకున్నాను. ఇలా అనుకోకుండా ఎదుటపడాల్సి వచ్చింది. దానికి నీ బాధ్యత ఏమీ లేదుగా, నవ్వింది మేధ. విజయ్ మేధని చూస్తున్నాడు. అదే నవ్వు, అదే చిలిపితనం. నువ్వేమీ మారలేదు. మారలేదా? సరిగ్గా చూసి చెప్పు అంది. ఇది వరకు కంటే కాస్త లావ్ అయ్యావు అంతే. నీ పిల్లల్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది. ముత్యాల్లా ఉన్నారు. నాకు ఈ భాగ్యం లేకపోయింది అన్నాడు. మేధ కాస్త మాటల్లోకి దించేసరికి అతనిలో బింకం పోయింది. స్నేహపూర్వకంగానే మాట్లాడాడు. మేధ, నేను నీ పెళ్ళికి సాయం చేశానని డాడీ నన్ను వేపుకు తిన్నారు సుమా, చచ్చిపోయాననుకో అన్నాడు. అందరూ కలిసే భోజనం చేశారు. షాపింగ్కి వెళ్ళినప్పుడు అతను రోహిణి కోసం చీరలు, స్వెటర్లు, షాల్స్ ఎన్నెన్నో కొన్నాడు. ఊరు వెళ్ళిపోయే ముందు మేధతో, మేధ, నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి, మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా అన్నాడు. తప్పకుండా అంది మేధ. విజయ్ మాటల్లో ఎదుటివారికి ఎంతసేపు తను భార్య చాలా అన్యోన్యంగా ఉంటామని తెలియచేయాలని ప్రాకులాడుతూ ఉంటాడు అంది సుహాసిని. గతంలో సుహాసిని అక్క విజయ్ రోహిణితో సుఖంగా సంతోషంగా ఉండటం లేదని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ఇదేంటి, విజయ్ చాలా సంతోషంగా ఉన్నాడే, మరి అక్క అలా ఎందుకు చెప్పిందో అనుకుంది. ఏది ఏమైనా విజయ్కి తనకి అపార్థాలు తొలగి మళ్ళీ మామూలుగా స్నేహం నెలకొన్నందుకు మేధకి సంతోషం కలిగింది. మేధ టూర్ నుంచి ఎంతో ఆనందంగా తిరిగి వచ్చింది. ఇంట్లో అడుగు పెట్టేసరికి పిడుగులాంటి వార్త ఎదురు చూస్తోంది. సుమతి నిద్రమాత్రలు మింగేసి చచ్చిపోయింది. ఈ వార్త వినగానే అందరూ ప్రభాకర్ ఇంటికి పరిగెత్తారు. ప్రభాకర్ గడ్డం మాసి కళ్ళల్లో కళ కోల్పోయి పిచ్చివాళ్లా ఉన్నాడు. ఏమైంది? స్కూల్ బాగానే జరుగుతోంది, సుమతి సంతోషంగానే ఉందిగా అంది మేధ. ప్రభాకర్ చెప్పాడు. ఒకరోజు మధ్యాహ్నం అత్తయ్యతో కలిసి స్కూల్లో పిల్లలకి కావలసిన బొమ్మలు కొనడానికి బజార్కి వెళ్ళింది. అక్కడ బొమ్మల షాపులో అతను కనిపించాడు. భార్యను వెంట పెట్టుకుని కొడుకుని ఎత్తుకుని ఎంతో సరస సల్లాపాలతో మాట్లాడుతున్న అతన్ని సుమతి చూసిందట. అతను సుమతిని చూశాడు, కానీ అసలు ఎరగనట్లుగా వెళ్ళిపోయాడట. సుమతి ఇంటికి వచ్చేసింది. తన జీవితం ఇంత నాశనం చేసిన అతను ఏమీ ఎరగనట్లుగా దర్జాగా దొరబాబులా భార్యతో పిల్లాడితో విలాస పురుషుల్లా కులాసాగా పెద్ద మనిషిలా తిరుగుతున్నాడు. తనేమో జీవితం నాశనం చేసుకుని 22 సంవత్సరాలకే సర్వం కోల్పోయిన దానిలా ఇలా మగ్గిపోతోంది. ఇంటికి రాగానే ఇది చెప్పి ఏడుస్తూ, అన్నయ్య, వాడిని చంపేయాలనిపిస్తోంది అంటుంటే నేను ఓదార్చాను. చూడమ్మా, నీ పట్ల కాస్త కూడా కనికరం చూపించని ఆ వ్యక్తి గురించి నువ్విక ఆలోచించటం, ఆవేశపడటం, నీ శక్తిని ఆలోచనలని వ్యర్థం చేసుకోవటమే అన్నాను. నేను చాలా దురదృష్టవంతురాలి. నీకంటే అతని భార్య మరీ దురదృష్టవంతురాలు. ఆమె ఆనందం ఆ నాటకాలు రాయడంతో ఎంత మేడిపండు లాంటిదో ఆలోచించు. అలాంటి వ్యక్తితో జీవితం ముడిపడే కంటే తెగిపోవటమే మంచిది. నువ్వు అదృష్టవంతురాలివి. మనల్ని ప్రేమించేవారు దూరమైతే మనం బాధపడాలి. మనల్ని మోసం చేసేవారు దూరమైతే సంతోషపడాలి కానీ బాధ ఎందుకు అన్నాను. నేనెంత నచ్చ చెప్పినా, బుజ్జగించినా, ధైర్యం నూరిపోసినా సుమతి మనసు మారలేదు. ఆ రాత్రి ఉత్తరం రాసిపెట్టి నిద్రమాత్రలు మింగేసింది. ప్రభాకర్ బావురుమన్నాడు. ప్రభాకర్ని చూస్తుంటే మేధకి జాలేసింది. అతనికి సుమతి అంటే ఎంత పంచప్రాణాలో అందరికీ తెలుసు.
సుమతి జీవితం ఇలా అయిపోయిందని లోపల వ్యధ చెందినా కాస్త కూడా పైకి బాధ కనపడనీయకుండా చెల్లెలు ఏ తప్పు చేయలేదన్నట్లుగా ఆమెను గుండెల్లో దాచుకొని రక్షించుకోవాలన్నట్లు తాపత్రయపడ్డాడు. అతని వేదన, ఆరాటం, జాగరూకత అంతా మట్టిపాలైపోయింది. ప్రభాకర్ అన్నాడు, ఈ స్కూలు, ఈ జంజాటం నాకెందుకు? ఏ వ్యక్తి కోసం ఇదంతా కష్టపడి చేశానో ఆమె దీన్ని వదిలేసి వెళ్ళిపోయింది అన్నాడు. వద్దు వద్దు, అలాంటి పిచ్చి పని చేయకు. దీన్ని మూసేయద్దు. కారణం ఏదైనా ప్రారంభించటం వల్ల దీని మూలంగా కొంతమంది బ్రతుకుతున్నారు అంది మేధ. మేధ గట్టి పట్టుపట్టడం వల్లనే ప్రభాకర్ స్కూల్ మూసేయలేకపోయాడు. మేధ, మనకెందుకు వారి గోల? వాళ్ళ ఇష్టం వాళ్ళది అన్నాడు రజని చిరాక. నీకు తెలియదు, ఆ స్కూల్ మూసేస్తే ప్రభాకర్ అసలు తట్టుకోలేడు అంది మేధ. మేధ ఫ్రెండ్ కరుణ స్టేట్స్ నుంచి వచ్చింది. కరుణ అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్గా ఉన్న ఒక డాక్టర్ని చేసుకుంది. తను కూడా డాక్టర్. అక్కడ ఇల్లు, కారు అన్నీ సమకూర్చుకున్నారట. అక్కడే స్థిరపడిపోతారట. మేధ, నువ్వు ఇక్కడ ఎలా ఉంటున్నావు? అక్కడ సుఖం, ఆనందం ఇక్కడ ఎలా వస్తాయి అంది. సుఖం, ఆనందం మనం చూసే దృష్టిలో చాలా ఉంటుంది అంది మేధ చిరునవ్వుతో. నువ్వు కూడా స్టేట్స్ వచ్చాయి అంది. అసలు నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు మాకు తెలిసిన మేధవేనా అనిపిస్తోంది. ఎందుకట? మీ మమ్మీ డాడీ, ఆ డబ్బు, ఆ హోదా, నువ్వు ఊ అంటే నౌకర్లు, ఆ అంటే కార్లు, అదంతా పూర్వాశ్రమం. ఇది మరో జన్మ అనుకో అంది నవ్వుతూ. ఏమిటో, నువ్వు మా అందరిలాగా ఇలా ఇంటి పనులు, పిల్లల పనులు చేయటం, భర్తకి వండి పెట్టడం, నాకేమిటో మేధని ఇలా చూడలేను అనిపిస్తోంది. కరుణ ఉన్నంతసేపు అంటూనే ఉంది. కరుణ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతిని ఒడిలో పడుకోబెట్టుకుని చిచ్చుకొడుతున్న మేధ ఇల్లంతా కలయి చూసింది. గాలి వీస్తుంటే కిటికీ పరదాలు కదులుతున్నాయి. ఇల్లు సింపుల్గా అమర్చిన ఫర్నిచర్తో నీట్గా ఉంది. ఆ శుభ్రత, ప్రశాంతత మనసుకి హాయిని కలిగిస్తున్నాయి. కరుణ ఎందుకలా అంటుంది? ఇప్పుడు నాకేమైంది? నన్ను ప్రేమించే భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, మాది అనే ప్రపంచం, మాకిస్తున్న అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, డబ్బు మరీ ఆడంబరంగా లేదు, కానీ దేనికి ఇబ్బంది లేదు. మేధకి ఎన్నో రోజుల తర్వాత జీవితం ఒడిదుడుకులు దాటి శాంతి తీరం చేరినట్లుగా మనసు ప్రశాంతంగా, హాయిగా అనిపించసాగింది. నా కష్టాలు తీరిపోయాయి, బాధలు పడటం అయిపోయింది అనుకోసాగింది. ఆ రోజు రాత్రి ఒక్కగా అనిపించి మేధ నిద్రలో నుంచి మెలకు వస్తే లేచి కూర్చుంది. రజనీ పిలిచింది. అలవాటుగా ఊ అని వినిపించలేదు. రజనీ చేత్తో తడిమింది. అతని శరీరం చేతికి తగలలేదు. చేయి చాచి లైట్ వేసింది. లైట్ వెలిగింది. పక్క ఖాళీగా ఉంది. పక్కన రజనీ లేడు. మేధ మంచం దిగి వచ్చింది. రజనీ ఆదుర్దాగా పిలుస్తూ వచ్చింది. అతను కుర్చీలో కూర్చుని తల వెనక్కి ఆనించి కాళ్ళు గోడకి తన్నిపెట్టి కూర్చుని ఆలోచన ముద్రలో ఉన్నాడు. అదేమిటి ఇక్కడ కూర్చున్నావే? నిద్రపోలేదా? దగ్గరికి వస్తూ అడిగింది. నిద్ర రావటం లేదు. ఎందుకని? నాకు తెలీదు. ఆఫీస్లో ఏదైనా జరిగిందా? మరి నాకు తెలియదు. ఒక్కోసారి ఇంతే, నిద్ర రాదు. మనసంతా వెలితిగా, అశాంతిగా ఉంటుంది. చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది. మేధ ఆశ్చర్యపోయింది. అశాంతిగా ఉందా? జీవితం ఇంత సంతోషంగా గడుస్తుంటే నీకు అశాంతిగా ఎందుకు అనిపిస్తుంది? నేను చాలా ఆనందంగా ఉన్నానే. నాకింత తృప్తిగా ఉన్నప్పుడు నీకెందుకు అనిపించటం లేదు? మేధ అతను కూర్చున్న కుర్చీ మీద కూర్చుంటూ అంది. నాకు తెలియదు మేధ అన్నాడు అతను. మేధ అతని మెడ చుట్టూ చేయి వేసి అతని తలను దగ్గరగా తీసుకుని గుండెలకు అదుముకుంది. ఎలా అనిపిస్తుందో సరిగ్గా చెప్పు. ఒక్కోసారి చాలా బోర్గా, ఏదో పోగొట్టుకున్నట్టుగా, శూన్యంగా, ఇంకేదో నేను అన్వేషించాలి అన్నట్టుగా, నా ప్రపంచం ఇంకేదో ఉంది, ఇది కాదు అనిపిస్తోంది. అతను ఆమె గుండెల్లో ముఖం ఆనించి కళ్ళు మూసుకున్నాడు. మేధ శ్రద్ధగా అతను చెప్పేదంతా వింది. నాకు అర్థమైంది అంది. ఏమిటది? నీ వెలితి. నీ వెలితి నేను తీరుస్తాను. నాకు చెప్పరాదు? చెప్పను అంది.